And one second, guys. I'm just giving you the host. Yeah, I made you as a host. You can continue now. Yeah. Okay, thank you, sir. Yeah. Hi, hello everyone. Good morning. Thanks for joining in. నా పేరు వచ్చేసరికి ప్రదీప్ తాలపల్లి. Actually, I am having around 9+ years of experience in Oracle Fusion Financial Cloud applications. Like, ఫస్ట్ మనం Oracle Fusion Financial ఇది వచ్చేసరికి మనకి 8th బ్యాచ్ అన్నమాట. ప్రీవియస్గా మనం 7 బ్యాచ్ తెలుగులో మనం ప్రీవియస్గా 7 బ్యాచెస్ కంప్లీట్ చేసుకున్నాం. మనకి ఇంగ్లీష్ బ్యాచెస్లోకి వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 1 or 7 బ్యాచెస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి అనమాట. తెలుగులో మనకు లాస్ట్ ఇయర్ నుంచి రిక్వెస్ట్ అవడం వల్ల మనం తెలుగులో బ్యాచెస్ స్టార్ట్ చేసాం. తెలుగులో ఆల్మోస్ట్ మనకి ఇప్పటికి 7 బ్యాచెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. కరెంట్లీ ఇప్పుడు మనం తెలుగు 8th బ్యాచ్ ఉన్నాం. గోయింగ్ ఫార్వర్డ్ తెలుగు 8 బ్యాచ్ క్లాసెస్ అనేది నేను తీసుకుంటాను అనమాట. సో ఫస్ట్ బ్యాచ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్. ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్కి వస్తే మనకు ఒరాకిల్ ఫస్ట్ ఆర్కిల్ అంటే ఆర్కిల్ అబ్రివేషన్ వచ్చేసరికి ఓక్ రిచ్ ఆటోమేటిక్ కంప్యూటర్ లాజికల్ ఇంజన్. ప్రీవియస్గా మనం డెమో సెషన్లోనే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. జస్ట్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని మళ్ళీ వెళ్ళిపోయాం, మన కోర్స్ కంటెంట్లోకి వెళ్ళిపోయాం. ఆర్కిల్ మీన్స్ ఆక్ రిచ్ ఆటోమేటిక్ కంప్యూటర్ లాజికల్ ఇంజన్ అనమాట. ఇది ఎవరు డెవలప్ చేశారు? లారీ ఎల్సన్ అండ్ బాడ్ మీనర్. లారీ ఎల్సన్ అండ్ బాడ్ మీనర్ అనే వాళ్ళు ఈ అప్లికేషన్ డెవలప్ చేశారు. మనకు 2011లో లాంచ్ అయింది. 2011లో లాంచ్ అయింది. ఇది ఆల్మోస్ట్ మనకి ఇప్పటి వరకు 13 రిలీజెస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. లెట్ మీ యాడ్ వన్ మోర్ షీట్. Oracle means Oak Ridge Automatic Computer Logical Engine. ఇది మనకు 2011లో లాంచ్ అయింది. 2011లో లాంచ్ అయింది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మనకు 13 రిలీజెస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. 13 రిలీజెస్ అనేది కంప్లీట్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఏదైతే మనం అప్లికేషన్ యూజ్ చేస్తామో దాన్ని మనం ఫ్యూజన్ అప్లికేషన్ అంటాం. దీన్ని మనం R13 అప్లికేషన్ కూడా కాల్ చేస్తాం. Oracle ఫ్యూజన్ అప్లికేషన్ దీన్ని మనం R13 అని కాల్ చేస్తాం. R13 ఏదైతే దీనికంటే ప్రీవియస్ అప్లికేషన్ అయితే దాన్ని మనం R12 అని కాల్ చేస్తాం. R12 అప్లికేషన్ మనం ఈ బిజినెస్ అప్లికేషన్ కాల్ చేస్తాం. ఈ బిజినెస్ అప్లికేషన్ ఈబిఎస్ దీన్ని మనం R13 అని కాల్ చేస్తాం. R12 మనం కరెంట్లీ ఏదైతే అప్లికేషన్ యూజ్ చేస్తామో ఒరాకిల్ ఫ్యూజన్, ఆ ఒరాకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ మనం R13 వర్షన్ అంటాం. దీనికంటే ప్రీవియస్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈబిఎస్ అప్లికేషన్ దాన్ని మనం R12 అని కాల్ చేస్తాం అనమాట. ఈ ఒరాకిల్ ఫ్యూజన్ అప్లికేషన్లోకి వస్తే ఇప్పటివరకు మనకు 2011లో లాంచ్ అయింది. ఇప్పటివరకు మనకు 13 రిలీజెస్ అనేవి కంప్లీట్ చేసుకుంది. కరెంట్లీ మనం ఉన్న రిలీజ్ వచ్చేసరికి 25C అనమాట. 25C. ఒరాకిల్ ఫ్యూజన్లోకి వస్తే మనకు ఒరాకిల్ నుంచి ఎవ్రీ ఇయర్ మనకు 4 అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మనకు 4 అప్డేట్స్ అని ఉంటాయి. బేస్డ్ ఆన్ ది కోవిడ్స్ అనమాట. మనకి ఈచ్ ఇయర్ని మనకు 4 క్వార్టర్స్గా డివైడ్ చేసుకుని ఈచ్ క్వార్టర్కి ఒరాకిల్ సైడ్ నుంచి మనకు ఈచ్ అప్డేట్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 25 ఇయర్లో ఉన్నాం. 2025 ఇయర్లో ఉన్నాం కదా. 2025 ఇయర్లో ఉన్నప్పుడు మనకు ఫస్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది? 25A అంటాం. 25A అనేది మనకు జాన్ నుంచి మార్చ్ వరకు. జాన్ టు జాన్ నుంచి మార్చ్ వరకు ఏదైతే ఫస్ట్ క్వార్టర్ అవుతుందో ఫస్ట్ క్వార్టర్లో వచ్చే అప్డేట్ మనం 25 మీన్స్ ఇయర్ అన్నమాట. ఇయర్ ఏదైతే 2025లో వస్తుంది కాబట్టి మనం 25 అండ్ ఫస్ట్ అప్డేట్ ఏదైతే ఫస్ట్ క్వార్టర్లో వస్తుందో దాన్ని మనం 25A అంటాం. దాని తర్వాత 25B మనకు ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో వస్తుంది. ఇలా మనకు 25A, 25B, 25C అండ్ 25D ఇలా మనకి ఎవ్రీ ఇయర్ మనకు 4 అప్డేట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ క్వార్టర్లో వచ్చే అప్డేట్ మనం ఏ అని, సెకండ్ క్వార్టర్లో వచ్చే అప్డేట్ని బి అని, థర్డ్ క్వార్టర్లో వచ్చేదాన్ని సి అని అండ్ ఫోర్త్ క్వార్టర్లో వచ్చేదాన్ని డి అంటాం. కరెంట్లీ మనం ఏదైతే అప్డేట్ యూజ్ చేస్తున్నామో ఆ అప్డేట్ అనేది మనకు జూలైలో రిలీజ్ అయింది అనమాట. జూలైలో రిలీజ్ అయింది. మనం ఏ అప్డేట్లో ఉన్నాం? కరెంట్లీ 25C అనే అప్డేట్లో ఉన్నాం. 25C మనం కరెంట్లీ యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసరికి R13 వర్షన్ అప్డేట్. అప్డేట్ వచ్చేసరికి ఏ అప్డేట్లో ఉన్నాం మనం? 25C అనే అప్డేట్లో ఉన్నాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్లోకి వెళ్తే మనకు 26A, 26B, 26C, 26D ఇలా మనకు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్కి మనకు న్యూ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఇది ఒరాకిల్ ఫ్యూజన్లోకి వస్తే మళ్ళీ మనకు డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి. ఒరాకిల్ ఫ్యూజన్ అప్లికేషన్లోకి వస్తే మనకు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. డిఫరెంట్ స్ట్రీమ్స్ మీన్స్ లైక్ మనకి ఎలాగైతే ఫినాన్షియల్స్,
ఎస్సిఎం, హెచ్సిఎం, పిపిఎం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కరెంట్లీ ఏం యూజ్ చేస్తున్నాం మనం కరెంట్లీ నేర్చుకున్న అప్లికేషన్ ఏంటి, ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అన్నమాట. ఫినాన్షియల్స్ తో పాటు మనకు నైబర్ అప్లికేషన్స్ ఉంటాయి, వీటిని ఏమంటాం మనం ఎస్సిఎం సప్లై చైన్ మేనేజ్మెంట్, హెచ్సిఎం హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, దాంతో మనకు పిపిఎం. మనం ఒరాకిల్ ఫ్యూజన్ లోకి వస్తే డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్, ఒరాకిల్ ఫ్యూజన్ ఎస్సిఎం సప్లై చైన్ మేనేజ్మెంట్, ఒరాకిల్ హెచ్సిఎం హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అండ్ పిపిఎం ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఉన్నాం. ఫినాన్షియల్కి వస్తే మనం ఫినాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ అని హ్యాండిల్ చేస్తాం. ఫినాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ మీన్స్ మన సప్లయర్ దగ్గర నుంచి ఏదైనా పర్చేస్ చేసినప్పుడు సప్లయర్ మెయింటైన్ చేయడం కానీ, సప్లయర్ ఇన్వాయిసెస్ మీన్స్ మనకు పర్చేజ్ ఇన్వాయిసెస్ కానీ, దాని తర్వాత సప్లయర్కి మనం చేసే పేమెంట్స్, లేదా మనం ఒకవేళ సేల్స్ చేస్తూ ఉంటే కస్టమర్స్ సేల్స్ ఇన్వాయిసెస్, రిసీప్ట్స్, దాంతోపాటు బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అసెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్, ఇవన్నీ కూడా మనకు ఫినాన్షియల్స్లో వస్తాయి. మన డే టు డే బిజినెస్లో జరిగే డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనకి ఎక్కడికి వస్తాయి, ఫినాన్షియల్స్లోకి వస్తాయి. దాని తర్వాత ఎస్సీఎంలోకి వస్తే మళ్ళీ మనకు టూ డిఫరెన్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఎం మీన్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లోకి వస్తే మనకు మళ్ళీ ఆర్డర్ మేనేజ్మెంట్ వస్తుంది, ప్రొక్యూర్మెంట్ వస్తుంది. ఆర్డర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్. ఆర్డర్ మేనేజ్మెంట్ లో ఎప్పుడైతే కస్టమర్ మన ఆర్గనైజేషన్ నుంచి ఏదైనా ఐటమ్ పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు మనకు ఆ కస్టమర్ మనకి ఎలా రీచ్ అవుట్ అవుతాడు, మనం ఆ ఆర్డర్ లేదా పర్టికులర్ ఐటమ్ ని ఎలా సేల్ చేస్తాం అనేది మనకు ఆర్డర్ మేనేజ్మెంట్ లో వస్తాయి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ అవ్వచ్చు, సేల్స్ ఆర్డర్ కంప్లీషన్ అవ్వచ్చు. వన్స్ సేల్స్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్వాయిస్ క్రియేషన్, ఇదంతా కూడా మనకు ఆర్డర్ మేనేజ్మెంట్ లో వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్. ఒకవేళ మనం ఆర్గనైజేషన్ అనుకుంటే మనం ఏదైనా సప్లై దగ్గర నుంచి ఐటమ్ కానీ సర్వీసెస్ కానీ పర్చేస్ చేసేటప్పుడు రిక్వేషన్స్ రేజ్ చేయడం కానీ, పర్చేస్ ఆర్డర్ రేజ్ చేయడం కానీ, కొటేషన్స్ కానీ, కోట్ అనాలిసిస్ కానీ, ఇవన్నీ కూడా మనకు ప్రొక్యూర్మెంట్ లో వస్తాయి. దాని తర్వాత హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ మనం ఇక్కడ ఏమంటాం, హెచ్సిఎం హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఈ హెచ్సిఎం లోకి వస్తే మనకు ఎంప్లాయీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, మేజర్ గా చెప్పాలంటే మనకు హెచ్ఆర్ యాక్టివిటీస్ లైక్ ఎంప్లాయీ ఎన్రోల్మెంట్ కానీ, ఎంప్లాయీ హైర్ కానీ, ఎంప్లాయీ బెనిఫిట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు హెచ్సిఎం మాడ్యూల్ లో వస్తాయి అనమాట. నెక్స్ట్ పోతే మనకు పీపీఎం. పీపీఎం మాడ్యూల్లో మనం ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే, ఈ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వస్తే ప్రాజెక్ట్ కాస్టింగ్ కానీ, ప్రాజెక్ట్ అకౌంటింగ్ కానీ, ప్రాజెక్ట్ బడ్జెటింగ్ కానీ, ఇవన్నీ కూడా మనకు పీపీఎం మాడ్యూల్లో వస్తాయి అన్నమాట. పీపీఎం అంటే మేజర్గా మనకు 5 స్ట్రీమ్స్ ఉంటాయి. ఫినాన్షియల్స్లోకి వస్తే మనకు ఫినాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ హ్యాండిల్ చేస్తాం. దాని తర్వాత పోతే ఎస్సీఎం సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై చైన్లో మళ్ళీ 2 డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి, ఆర్డర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్. ఆర్డర్ మేనేజ్మెంట్ లోకి వస్తే ఆర్డర్ రిలేటెడ్ థింగ్స్ లైక్ ఎప్పుడైనా కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు కస్టమర్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ అవ్వచ్చు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఐటమ్ క్రియేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆర్డర్ మేనేజ్మెంట్ లోకి వస్తే. దాని తర్వాత ప్రొక్యూర్మెంట్ లోకి వస్తే మనం ఒకవేళ ఏదైనా సప్లయర్ దగ్గర నుంచి ఐటమ్స్ కానీ లేదా సర్వీసెస్ కానీ పర్చేస్ చేసినప్పుడు ఆ ఐటమ్ కనిస్తే రిక్వెషన్స్ రేజ్ చేయడం కానీ, పర్చేస్ ఆర్డర్ క్రియేషన్ కానీ, ఫుల్ఫిల్మెంట్ కానీ, ఇవన్నీ కూడా మనకు ప్రొక్యూర్మెంట్ లో వస్తాయి అనమాట. హెచ్సిఎంలోకి వస్తే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. హెచ్సిఎంలోకి వస్తే మనకు ఎంప్లాయీ రిలేటెడ్ థింగ్స్, ఎంప్లాయీ బెనిఫిట్స్ అవ్వచ్చు, ఎంప్లాయీ హైర్ అవ్వచ్చు, ఎన్రోల్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకు హెచ్సిఎంలో వస్తాయి. నెక్స్ట్ పోతే పీపీఎం ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఈ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ప్రాజెక్ట్ సంబంధించిన ప్రాజెక్ట్ బడ్జెటింగ్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ కాస్టింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకు పీపీఎం మాడ్యూల్ వస్తాయి. ఇప్పుడు మనం నేర్చుకునేసరికి ఏంటి, ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్. ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అనమాట. ఈ ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్లోకి వస్తే మళ్ళీ మనకు మేజర్గా మనకు 5 డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఫస్ట్ మన వచ్చేసరికి జనరల్ లెడ్జర్ మనం ఏమంటాం, జిఎల్ మాడ్యూల్ అంటాం. మనకు 5 మాడ్యూల్స్ ఉన్నాయి. జనరల్ లెడ్జర్ అండ్ అకౌంట్స్ పేయబుల్ ఏపీ, అకౌంట్స్ పేయబుల్, ఏఆర్ మీన్స్ అకౌంట్స్ రిసీవబుల్, ఎఫ్ఏ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ మనం సిఎం అంటాం.
మనకు ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్‌లోకి వస్తే మనకు మేజర్‌గా 5 మాడ్యూల్స్ అనేటుంటాయి. జీఎల్, ఏపీ, ఏఆర్, ఫిక్స్డ్ అసెట్, ఎఫ్ఏ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ సీఎం. జీఎల్ మీన్స్ జనరల్ లెడ్జర్ అన్నమాట. జీఎల్ మీన్స్ జనరల్ లెడ్జర్. దీన్ని మనం సెంట్రల్ రిపాజిటరీ అంటాం. ఏదైతే సబ్ లెడ్జర్ ఈ జేఎల్ కాకుండా ఏదైతే జీఎల్ మాడ్యూల్ కాకుండా ఈ ఏదైతే 4 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సబ్ లెడ్జర్ మాడ్యూల్స్ అంటాం. ఈ సబ్ లెడ్జర్ మాడ్యూల్స్‌లో జరిగే ట్రాన్సాక్షన్ అది ఏదైనా ట్రాన్సాక్షన్ అవ్వచ్చు. సేల్స్ ఇన్వాయిస్ అవ్వచ్చు, పర్చేజ్ ఇన్వాయిస్ అవ్వచ్చు, లేకుంటే పేమెంట్స్ గానీ, రిసిప్ట్స్ గానీ, అసెట్స్ గానీ ఇవన్నీ కూడా మనకు జనరల్ లెడ్జర్‌లోకి వచ్చి సిట్ అవుతాయన్నమాట. ఏదైతే సబ్ లెడ్జర్, జనరల్ లెడ్జర్ కాకుండా రిమైనింగ్ మాడ్యూల్స్ మనం ఏమంటాం? సబ్ లెడ్జర్ మాడ్యూల్స్ అంటాం. ఈ సబ్ లెడ్జర్ మాడ్యూల్‌లో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, ఏదైనా యాక్టివిటీ జరిగినప్పుడు, ఈ యాక్టివిటీ మనకి ఎక్కడ రికార్డ్ అవుతది? జీఎల్ మాడ్యూల్‌లో రికార్డ్ అవుతది. దీన్నే మనం సెంట్రల్ రిపాజిటరీ అంటాం. జీఎల్ మాడ్యూల్ నుంచి మనకు మన ఫినాన్షియల్ రిపోర్ట్స్ అది లైక్ బ్యాలెన్స్ షీట్స్ అవ్వచ్చు, అదర్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ అవ్వచ్చు. ఫినాన్షియల్ రిపోర్ట్స్ అనేటివి మనం పుల్ చేసుకుంటా ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్. అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్‌లోకి వచ్చేసరికి మనం ఇక్కడ మేజర్‌గా సప్లై రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, సేల్స్ ఆర్డర్ లైక్ పర్చేజ్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏపీ పేమెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఏపీ మాడ్యూల్‌లోకి వచ్చేసరికి మనకు మేజర్‌గా సప్లై రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, సప్లయర్ ఇన్వాయిసెస్, ఏపీ ఇన్వాయిసెస్ అండ్ ఏపీ పేమెంట్స్. ఏపీ మాడ్యూల్ మనం అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్ అంటాం. అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్‌లోకి వచ్చేసరికి మేజర్‌గా మనకు సప్లయర్స్ మనం ఏదైతే మనం ఆర్గనైజేషన్ అనుకుంటే మనం ఏదైనా ఐటెమ్ గానీ, ఏదైనా సర్వీసెస్ గానీ సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినప్పుడు సప్లయర్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయడం గానీ, పర్చేజ్ ఆర్డర్‌ని బేస్ చేసుకొని ఏపీ ఇన్వాయిస్ క్రియేషన్ గానీ, దెన్ ఏపీ ఇన్వాయిస్ క్రియేట్ అయినంక మనం సప్లయర్‌కి పేమెంట్ చేయాలి. ఏదైతే ఐటెమ్ పర్చేజ్ చేసామో ఐటెమ్ పర్చేజ్ చేసిన దానికి అగైనెస్ట్‌గా మనం పేమెంట్ ప్రాసెస్ చేస్తాం కదా! ఏపీ పేమెంట్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎక్కడ మెయింటైన్ అవుతది? అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్‌లో మెయింటైన్ అవుతుంది. అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్. నెక్స్ట్ వచ్చేసరికి అకౌంట్స్ రిసీవబుల్. అకౌంట్ రిసీవబుల్ పేరులోనే రిసీవబుల్ మనకు అమౌంట్ అనేది మనం ఐటెమ్స్ అనేది సేల్ చేస్తా ఉంటాం. మనకు అమౌంట్ అనేది రిసీవ్ అవుతుందన్నమాట. ఆర్గనైజేషన్‌కి అమౌంట్ అనేది రిసీవ్ అవుతుంది. రిసీవబుల్స్ మీన్స్ అమౌంట్ అనేది రిసీవబుల్ అవుతుంది. పేయబుల్ మీన్స్ అమౌంట్ అనేది మనం సప్లయర్‌కి పే చేస్తాం. అకౌంట్ రిసీవబుల్ మాడ్యూల్‌లో మనం ఆర్గనైజేషన్ అనుకుంటే మన దగ్గర నుంచి ఐటెమ్స్ కస్టమర్‌కి సేల్ చేసినాం. కస్టమర్‌కి సేల్ చేసినప్పుడు 1 మినిట్. సారీ గైస్. యాహ్! అకౌంట్ రిసీవబుల్. రిసీవబుల్ మీన్స్ మనకు అమౌంట్ అనేది రిసీవ్ అవుతుంది. మనం ఏదైతే ఫినిష్డ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఏదైతే ఫినిష్ అయిన గూడ్సెస్ అవ్వచ్చు, గూడ్స్ కావచ్చు, సర్వీస్ అవ్వచ్చు. మనం సేల్ చేసి, ఆ సేల్ చేసిన ఐటెమ్ కానిస్తే మనం అమౌంట్ రిసీవ్ చేసుకోవడాన్ని మనం అకౌంట్ రిసీవబుల్ అంటాం. అకౌంట్ రిసీవబుల్ మాడ్యూల్‌లో మేజర్‌గా మనకు ఇక్కడికొచ్చేసరికి కస్టమర్స్. అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్‌లో మనం ఎవరి గురించి డిస్కస్ చేసుకున్నాం? సప్లయర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అకౌంట్ రిసీవబుల్ మాడ్యూల్‌కొచ్చేసరికి మేజర్‌గా మనం కస్టమర్స్. కస్టమర్స్ గురించి గానీ, వన్స్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిపోయిన తర్వాత, మనం సేల్స్ ఇన్వాయిస్ గురించి గానీ, సేల్స్ ఇన్వాయిస్ లేదా ఏఆర్ ఇన్వాయిస్ అండ్ రిసిప్ట్స్. వన్స్ మనం ఇన్వాయిస్ కస్టమర్‌కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత, కస్టమర్ ఏమైనా పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత మనం రిసిప్ట్ అనేది క్రియేట్ చేస్తాం. రిసిప్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇన్వాయిస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, దాంతో పాటు మనకు రిసిప్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మేజర్‌గా మనం అకౌంట్ రిసీవబుల్ మాడ్యూల్‌లో మెయింటైన్ చేస్తాం. దాని తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్‌లోకి వచ్చేసరికి మనకు అసెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అసెట్ మీన్స్ ఏదైనా ఆర్గనైజేషన్ సంబంధించి ఏదైనా అసెట్స్ పర్చేజ్ చేసినప్పుడు అసెట్ పర్చేసింగ్ గానీ, అసెట్ డిప్రిసియేషన్ గానీ, అడిషన్ గానీ, అసెట్ రిటైర్మెంట్ కానీ ఇవన్నీ కూడా మనం ఫిక్స్డ్ అసెట్ అనే మాడ్యూల్‌లో డిస్కస్ చేస్తాం. అసెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత వచ్చి క్యాష్ మేనేజ్మెంట్. లాస్ట్‌లో వచ్చేసరికి మనకు క్యాష్ మేనేజ్మెంట్ మాడ్యూల్. క్యాష్ మేనేజ్మెంట్‌లోకి వస్తే మనకు బ్యాంక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, దాంతో పాటు రికన్సిలియేషన్ రిలేటెడ్ బ్యాంక్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, దాంతో పాటు రికన్సిలియేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది క్యాష్ మేనేజ్మెంట్ వాటిలో మెన్షన్ చేస్తామన్నమాట. మేజర్‌గా మనం ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్‌లోకి వస్తే మేజర్‌గా మనకు 5 మాడ్యూల్స్ ఉన్నాయి. జనరల్ లెడ్జర్, జీఎల్ అండ్ ఏపీ అకౌంట్స్ పేయబుల్, ఏఆర్ అకౌంట్స్ రిసీవబుల్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్. జీఎల్ మాడ్యూల్‌ని మనం సెంట్రల్ రిపాజిటరీ అంటాం. ఏదైతే జీఎల్ కాకుండా ఏదైతే రిమైనింగ్ 4 మాడ్యూల్స్ ఉన్నాయో వీటిని సబ్ లెడ్జర్ మాడ్యూల్స్ అంటాం. ఈ సబ్ లెడ్జర్ మాడ్యూల్‌లో ఏదైనా యాక్టివిటీ లేదా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అవి మనకు జనరల్ లెడ్జర్‌లోకి వచ్చి సిట్ అవుతాయి. జనరల్ లెడ్జర్ నుంచి మనకు మన ఫినాన్షియల్ రిపోర్ట్స్ అవ్వచ్చు లేదా అదర్ స్టాట్యుటరీ రిపోర్ట్స్ అనేవి మనం పుల్ చేసుకుంటాం. అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్‌లోకి వచ్చేసరికి మనం అకౌంట్స్ పేయబుల్ మీన్స్ మనం అమౌంట్ అనేది సప్లయర్‌కి పే చేస్తున్నాం అన్నమాట. ఏదైనా సప్లయర్ దగ్గర నుంచి ఏదైనా ఐటెమ్ గానీ, సర్వీసెస్ గానీ పర్చేజ్ చేసినప్పుడు ఆ ఐటెమ్‌కి అగైనెస్ట్‌గా లేదా ఆ సర్వీసెస్‌కి అగైనెస్ట్‌గా
మనం సప్లయర్కి పేమెంట్ చేస్తాం. సో ఇక్కడ మనకు మేజర్గా సప్లయర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్చేజ్ ఆర్డర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇన్వాయిస్ రిలేటెడ్ అండ్ పేమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేస్తాం. అండ్ ఏఆర్ మీన్స్ అకౌంట్ రిసీవబుల్ మాట. ఏదైనా మనం గూడ్సెస్ కానీ సర్వీస్ కానీ కస్టమర్ సేల్ చేసినప్పుడు ఆ కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇన్వాయిస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ రిసిప్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తాం. ఫిక్స్డ్ అసెట్ మన ఆర్గనైజేషన్ సంబంధించి ఏదైనా అసెట్స్ పర్చేజ్ చేయడం కానీ, అసెట్ రిటైర్మెంట్ కానీ, డిప్రిసియేషన్ క్యాల్కులేషన్ కానీ ఇవన్నీ కూడా మనకు ఎఫ్ఏ మాడ్యూల్లో డిస్కస్ చేస్తాం. అండ్ దాని తర్వాత లాస్ట్ మాడ్యూల్ వచ్చేసరికి క్యాష్ మేనేజ్మెంట్. ఈ క్యాష్ మేనేజ్మెంట్లోకి వస్తే బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ దాంతోపాటు రికన్సిలేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మనం ఏదైనా యాక్టివిటీ ఏపీలో వస్తే పేమెంట్ చేసినప్పుడు కానీ, ఏఆర్లో కస్టమర్ మనకు పేమెంట్ చేసినప్పుడు కానీ మన బ్యాంక్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం కానీ డెబిట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఈ బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దాంతోపాటు రికన్సిలేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. రికన్సిలేషన్ మీన్స్ ఇక్కడ మనం ఏదైతే అప్లికేషన్లో చేసిన ట్రాన్సాక్షన్స్ని మన బ్యాంక్ స్టేట్మెంట్లో చేసిన ట్రాన్సాక్షన్తో మ్యాచ్ చేసుకోవడానికి మనం ఇక్కడ రికన్సిలేషన్ అంటాం. బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అండ్ రికన్సిలేషన్ ఇన్ఫర్మేషన్ అని మనం క్యాష్ మేనేజ్మెంట్ మాడ్యూల్లో డిస్కస్ చేస్తాం. ఈ 5 మాడ్యూల్ ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్లో ఈ 5 మాడ్యూల్సే కాకుండా మనకు అడిషనల్గా మనకు ఇంకా 2 మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. అవి వచ్చేసరికి ఎక్స్పెన్సెస్ అండ్ ట్యాక్స్ మాడ్యూల్. ఎక్స్పెన్సెస్ అండ్ ట్యాక్స్, ఫ్యూజన్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫ్యూజన్ ట్యాక్స్ అండి. ఫ్యూజన్ ఎక్స్పెన్సెస్ మీన్స్ ఎంప్లాయీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. ఎంప్లాయీ మన ఆర్గనైజేషన్ పర్పస్, బిజినెస్ పర్పస్ కోసం ఏదైనా ట్రావెల్ చేసినప్పుడు కానీ, దాని తర్వాత ఎంప్లాయీ రియంబర్స్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ బెనిఫిట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనకు ఎక్స్పెన్స్ మాడ్యూల్లో వస్తాయి. ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ క్యాల్కులేషన్ పర్పస్ కోసం మనం ఇక్కడ ట్యాక్స్ మాడ్యూల్ యూజ్ చేస్తాం. మేజర్గా మనకు ఫినాన్షియల్స్లో 5 మాడ్యూల్స్ ఉంటాయి. జిఎల్, ఏపీ, ఏఆర్, సిఎం అండ్ ఎఫ్ఏ. అవి కాకుండా మనకు అడిషనల్గా 2 సపోర్టింగ్ మాడ్యూల్స్ ఉంటాయి. అవి వచ్చేసరికి ఎక్స్పెన్స్ మాడ్యూల్ అండ్ ట్యాక్స్ మాడ్యూల్. ఎక్స్పెన్స్ మాడ్యూల్కి వస్తే ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ కానీ, ఎంప్లాయీ రియంబర్స్మెంట్స్ కానీ డిస్కస్ చేసుకుంటాం. ట్యాక్స్ మాడ్యూల్కి వస్తే ట్యాక్స్ క్యాల్కులేషన్, అది ప్లేస్ ఆఫ్ సప్లైని బేస్ చేసుకొని కానీ, ప్రోడక్ట్ బేస్ చేసుకొని కానీ ట్యాక్స్ క్యాల్కులేషన్ ఎట్లా జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ట్యాక్స్ మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఇవి వచ్చేసరికి మనకు మేజర్గా 5 మాడ్యూల్స్ అండ్ అడిషనల్గా మనకు 2 మాడ్యూల్స్ ఉన్నాయి, ఎక్స్పెన్స్ అండ్ ట్యాక్స్ మాడ్యూల్. ఫస్ట్ ఏదైనా ఫ్యూజన్ అప్లికేషన్ మీన్స్ ఇది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అనమాట. క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్. ఎప్పుడైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం మనకు ఫ్యూజన్లోకి వస్తే, మనం ఎప్పుడైతే ఒరాకిల్ అప్లికేషన్స్, ఒరాకిల్ కంపెనీ నుంచి ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మనకు క్లయింట్ సైడ్ నుంచి డిఫాల్ట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తాను. డిఫాల్ట్ యూజర్ ఐడి మనం డైరెక్ట్గా ఒరాకిల్ సైడ్ నుంచి రావచ్చు, లేదంటే క్లయింట్ సైడ్ నుంచి కానీ, లేకుంటే మన మేనేజర్ సైడ్ నుంచి కానీ మనకు ఒక డిఫాల్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డిఫాల్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇలా డెమో ఇన్స్టాన్స్, లెట్ మీ షో. మనకు ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్లో ఏదైతే యూజ్ చేస్తామో ఈ అప్లికేషన్ మనం ఏమని కాల్ చేస్తాం, ఇన్స్టాన్స్ అని కాల్ చేస్తాం. ఇన్స్టాన్స్ లేదా దాన్ని ఎన్విరాన్మెంట్ అంటూ ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి. సారీ, మనకు ఏదైతే ఒరాకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ఏదైతే ఉందో, యూఆర్ఎల్ ఏదైతే ఉందో అప్లికేషన్ లేదా వర్క్ ఎన్విరాన్మెంట్ మనం ఇక్కడ ఇన్స్టాన్స్ అని కాల్ చేస్తాం. ఈ ఇన్స్టాన్స్లోకి వస్తే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి. అవి ఏమేమి ఉంటాయి, డెమో ఇన్స్టాన్స్, టెస్ట్ లేదా డెవలప్మెంట్ ఇన్స్టాన్స్, టెస్ట్ అండ్ ప్రాడ్. మనకు మేజర్గా 4 టైప్స్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి. డెమో, డెవలప్మెంట్ దాన్ని డెవ్ అని కాల్ చేస్తాం, టెస్ట్, ప్రాడ్. డెమో ఇన్స్టాన్స్ అనేది డెమో పర్పస్ కోసం, ఏదైనా ప్రజెంటేషన్ పర్పస్ కోసం లేదా ప్రాక్టీస్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఈ డెమో ఇన్స్టాన్స్ అనేది మనకు ఫ్రీ వర్షన్ అనమాట. ఫ్రీ వర్షన్ ఎవ్రీ 1 వీక్కి క్లోన్ అవుతుంది, వీక్లీ క్లోన్ అవుతుంది అనమాట. వీక్లీ క్లోన్ అవుతూ ఉంటుంది. జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం లేదా ఏదైనా ప్రజెంటేషన్ పర్పస్ కోసం మనం డెమో ఇన్స్టాన్సెస్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఫ్రీ ఇన్స్టాన్స్ అనమాట. ఒరాకిల్ సైడ్ నుంచి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది. దాని తర్వాత వస్తే డెవలప్మెంట్ ఇన్స్టాన్స్, దీన్ని డెవ్ అంటాం. దీనిలో మళ్ళీ మనకు డెవ్ 1, డెవ్ 2, డెవ్ 3 ఇలా మళ్ళీ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి. ఈ డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ దేనికోసం యూజ్ చేస్తాం, డెవలప్మెంట్ పర్పస్ కోసం, అప్లికేషన్ డెవలప్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఇది ఎవ్రీ 3 మంత్స్కి క్లోన్ అవుతా ఉన్నాం.
ఎవ్రీ 3 మంత్స్ క్లోన్ అవుతా అంటే క్లోనింగ్ మీన్స్ రిఫ్రెష్మెంట్ అవడం అన్నమాట. మీన్స్ ఇక్కడ డెవలప్మెంట్ డెమో ఇన్స్టాన్స్ మనకు ఎవ్రీ 1 వీక్‌కి క్లోన్ అవుతా అని చెప్పి. క్లోన్ మీన్స్ మనకు మన ఇన్స్టాన్స్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినామో, ఇన్స్టాన్స్‌లో ఏదైతే కాన్ఫిగరేషన్ చేసినామో అన్నీ కూడా క్లీన్ అయిపోయి మనకు ఫ్రెష్ ఇన్స్టాన్స్ ఎవ్రీ 1 వీక్‌కి మనకు ఫ్రెష్ ఇన్స్టాన్స్ వస్తది. సేమ్ యాజ్ ఇస్ మనకు డెవ్‌లోకి వచ్చేసరికి డెవ్ అనేది మనకు పెయిడ్ వెర్షన్ అనమాట. పెయిడ్ వెర్షన్. ఎప్పుడైతే మనం ఒరాకిల్ నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకుంటామో సబ్స్క్రిప్షన్ బేసిస్‌లో మనకు ఒరాకిల్ అనేది డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తది. ఇది ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి. ఎవ్రీ 3 మంత్స్‌కి మనకు రిఫ్రెష్‌మెంట్ అవుతారన్నమాట. ఎవ్రీ 3 మంత్స్‌కి రిఫ్రెష్‌మెంట్ అవుతది. ఇది దేనికోసం యూజ్ చేస్తాం? డెవలప్‌మెంట్ పర్పస్ కోసం మనకు డెవ్ ఇన్‌స్టాన్స్ అని యూజ్ చేస్తాం. డెవ్‌లో మళ్ళీ మనకు డెవ్ 1, డెవ్ 2, డెవ్ 3 ఇలా మనకు మల్టిపుల్ ఇన్‌స్టాన్సెస్ అనేటివి ఉంటాయి. డెవలప్‌మెంట్ ఇన్‌స్టాన్స్‌లో. దాని తర్వాత పోతే టెస్ట్ ఇన్‌స్టాన్స్. టెస్ట్‌లోకెళ్తే మనకు ఇక్కడ మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ టెస్ట్ ఇన్‌స్టాన్స్ ఉంటాయి. ఎస్ఐటీ, యూఐటీ. 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి కదా! ఎస్ఐటీ అండ్ యూఐటీ. ఎస్ఐటీ ఉంటది. దాంతో పాటు యూఐటీ ఉంటది. ఎస్ఐటీ మీన్స్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనమాట. ఈ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఎవరు చేస్తారు? ఎవరైతే ఫంక్షనల్ కన్సల్టెంట్ లేదా టెక్నికల్ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ఎస్ఐటీ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది చేస్తారు. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ మీన్స్ ఏవైతే మనం డెవలప్‌మెంట్ చేసామో, ఏవైతే మనం కాన్ఫిగరేషన్ చేసినామో, ఈ కాన్ఫిగరేషన్ చేసిన అప్లికేషన్ ఏదైతే ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా? మన ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ వస్తున్నాయా లేదా? ఇంటర్నల్‌గా మనం టెస్టింగ్ చేయడాన్ని ఎస్ఐటీ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాం. దాని తర్వాత వచ్చి యూఏటీ. యూఏటీని మనం యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ మీన్స్ ఇది ఎవరు చేస్తారు? క్లయింట్ యూజర్స్ లేదా బిజినెస్ యూజర్. వారిని మనం ఏమంటాం? ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ టెస్టింగ్ చేసేసి వాళ్ళ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అని టెస్ట్ చేయడానికి మనం యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ యూఏటీ అంటాం. ఎస్ఐటీలోకి వచ్చేసరికి ఎవరైతే ఫ్యూజన్ ఫంక్షనల్ కన్సల్టెంట్ అవ్వచ్చు, టెక్నికల్ కన్సల్టెంట్ చేస్తారు. యూఐటీలోకి వచ్చేసరికి ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్ మీన్స్ ఎవరైతే మన క్లయింట్ యూజర్స్ లేదా ఎవరైతే మన బిజినెస్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ యూజర్స్ అనేవాళ్ళు పర్ఫార్మ్ చేస్తారనమాట. దాని తర్వాత అయితే ప్రాడ్ ఇన్స్టాన్స్. ఇది క్లీన్ ఇన్స్టాన్స్ అన్నమాట. ప్రాడ్ ఇన్స్టాన్స్ వచ్చేసరికి మనకి ఇది క్లీన్ ఇన్స్టాన్స్. ఈ ప్రొడక్షన్‌లోకి వచ్చేసరికి మనం ఆర్గనైజేషన్ నుంచి జస్ట్ సెటప్స్ అనేవి పర్ఫార్మ్ చేసి క్లయింట్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. క్లయింట్ బిజినెస్ యాక్టివిటీస్, క్లయింట్ రియల్ టైమ్ బిజినెస్ యాక్టివిటీస్ అనేది ప్రాడ్ ఇన్స్టాన్స్‌లో చేస్తా ఉంటాం. లైక్ మనం డెవ్‌లో గాని, టెస్ట్‌లో గాని మనం టెస్టింగ్ లైక్ కాన్ఫిగరేషన్ పర్ఫార్మ్ చేసి, టెస్టింగ్ పర్ఫార్మ్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ప్రాడ్ ఇన్స్టాన్స్ వచ్చేసరికి ఇది ఫ్రెష్ ఇన్స్టాన్స్ అన్నమాట. జస్ట్ బిజినెస్ యూసర్, బిజినెస్ రియల్ టైమ్ డాటా ఏదైతే ఉందో, బిజినెస్ డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ అనేది ప్రాడ్ ఇన్స్టెన్స్ ప్రొడక్షన్‌లో చేస్తాయి. ప్రొడక్షన్‌ని మనం రియల్ టైమ్ ఇన్స్టాన్స్ అని కూడా కాల్ చేస్తామన్నమాట. ఈ ప్రొడక్షన్‌లో మనం యాస్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్ లేదా టెక్నికల్ కన్సల్టెంట్‌గా మనం ఎలాంటి టెస్టింగ్ గాని పర్ఫార్మ్ చేయం. జస్ట్ మనం ప్రొడక్షన్‌లో కాన్ఫిగరేషన్స్ అండ్ డేటా మైగ్రేషన్ చేసి క్లయింట్‌కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏదైతే క్లయింట్ సైడ్ నుంచి యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ అవి సేల్స్ అవ్వచ్చు, లేకుంటే పర్చేసింగ్ అవ్వచ్చు, సేల్స్ ఇన్వాయిస్ అవ్వచ్చు, పేమెంట్స్ గాని, రిసిప్ట్స్ గాని ఇవన్నీ కూడా మనకు ప్రొడక్షన్ ఇన్స్టాన్స్‌లో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు పర్ఫార్మ్ చేస్తారన్నమాట. ఇది మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. మనకి ఏమేమి టైప్స్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి? డెమో ఇన్స్టాన్స్, డెవ్, టెస్ట్ అండ్ ప్రొడక్షన్. డెమో వచ్చేసరికి మనకు ఫ్రీ వెర్షన్ ఎవ్రీ వీక్లీ క్లోన్ అవుతుంది. మీన్స్ ఎవ్రీ వీక్‌కి మనకు ఫ్రెష్ ఇన్స్టాన్స్ అనేది ఒరాకిల్ సైడ్ నుంచి వస్తది. డెవలపింగ్ డెవలప్‌మెంట్ గాని, టెస్ట్ గాని, ప్రాడ్ గాని ఇవన్నీ కూడా మనకు పెయిడ్ వెర్షన్. ఎప్పుడైతే మన క్లయింట్ లేదా మన ఆర్గనైజేషన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటుందో మనకు ఒరాకిల్ సైడ్ నుంచి ఈ ఇన్స్టాన్సెస్ డెవ్ ఇన్స్టాన్స్ గాని, టెస్ట్ ఇన్స్టాన్స్ గాని, ప్రొడక్షన్ ఇన్స్టాన్స్ గాని వస్తది. ఎప్పుడైతే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నామో మనకు క్లయింట్స్ నుంచి ఒక డిఫాల్ట్ యూజర్ ఐడి వస్తది. ఈ డిఫాల్ట్ యూజర్ ఐడిని బేస్ చేసుకొని మనకు మన ఇంటర్నల్‌గా టీమ్‌కి మనకు యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు డెమో ఇన్స్టాన్స్ ఉంది కదా! ఇది డెమో ఇన్స్టాన్స్ అనమాట. ఇప్పుడు చూసుకుంటే మనకి ఏదైతే యూఆర్ఎల్ ఇక్కడ నేను పేస్ట్ చేశానో ఇది వచ్చేసరికి మనకు డెమో ఇన్స్టాన్స్ యూఆర్ఎల్. మనం ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటామో మనకు ఇలా ఈ టైప్ ఆఫ్ యూఆర్ఎల్ అండ్ డిఫాల్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ మనకు ఒరాకిల్ సైడ్ నుంచి గాని, లేదా క్లయింట్ సైడ్ నుంచి గాని, లేదా మన బిజినెస్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ సైడ్ నుంచి గాని వస్తది. ఈ ఏదైతే డిఫాల్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్‌ని యూజ్ చేసుకొని మనం మన యూజర్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఏదైనా అప్లికేషన్‌లోకి లాగిన్ అంటే మనకు యూజర్ ఐడీ క్రెడెన్షియల్స్ అనేది మ్యాండేటరీ. వితౌట్ యూజర్ ఐడీ క్రెడెన్షియల్స్ మనం అప్లికేషన్‌లో లాగిన్ అవుతామంటే లేదనమాట. ఏదైనా అప్లికేషన్‌లో లాగిన్ అవ్వాలంటే మనకంటూ ఒక మనకంటూ ఒక యూజర్ ఐడీ క్రెడెన్షియల్స్ కావాలి. యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ కావాలి. సో, యూజర్ ఐడీ పాస్వర్డ్ లేకుండా మనం అప్లికేషన్‌ని యాక్సెస్ చేయలేమన్నమాట. సో, ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయనీకి ఫస్ట్ మనకు ఒరాకిల్ సైడ్ నుంచి ఏమొస్తది? డిఫాల్ట్ యూజర్ ఐడీ వస్తది. డిఫాల్ట్ యూజర్ ఐడీ పాస్వర్డ్‌ని బేస్ చేసుకొని మన ఓన్ యూజర్ ఐడీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ యూజర్ ఐడీ క్రియేషన్.
ఇక్కడ యూజర్ క్రియేషన్లోకి వస్తే మళ్ళీ ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు అనమాట. ఇంప్లిమెంటేషన్ యూజర్ అండ్ ఎంప్లాయీ యూజర్. అర్థమవుతుందండి? హలో హలో, కెన్ యూ హియర్ మీ? Yeah, we can hear you. Alone. కార్తిక్, క్లియర్ ఉందా? Yeah, clear. Yes. థ్యాంక్ యూ. ఇక్కడ మనం యూజర్ ఐడికి వస్తే ఎవరైతే మనకు ఒరాకిల్ సైడ్ నుంచి డిఫాల్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుందో మనం ఆ డిఫాల్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ని బేస్ చేసుకొని మనం మన ఓన్ యూజర్ ఐడి మన అప్లికేషన్లో కాన్ఫిగరేషన్ చేయాలన్నా టెస్టింగ్ చేయాలన్నా కానీ లేకుంటే ఏదైనా యాక్టివిటీ పర్ఫామ్ చేయాలన్నా మనకు అప్లికేషన్ని యాక్సెస్ చేయాలి. అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే మనకంటూ ఒక ఓన్ యూజర్ ఐడి అని పాస్వర్డ్ ఉండాలి కదా. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేషన్లోకి వస్తే మనకు 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు అనమాట. ఇంప్లిమెంటేషన్ యూజర్ ఉంటాడు, ఎంప్లాయీ యూజర్ ఉంటాడు. ఇంప్లిమెంటేషన్ యూజర్ అండ్ సెకండ్ వైజ్ ఎంప్లాయీ యూజర్. ఇంప్లిమెంటేషన్ యూజర్ ఎవరైతే ఎవరినైతే మనం ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి యూజ్ చేసుకున్నాం వల్ల మనం ఇంప్లిమెంటేషన్ యూజర్ అంటాం. ఇంప్లిమెంటేషన్ యూజర్. ఎండ్ యూజర్కి వచ్చేసరికి ఎంప్లాయీ యూజర్కి వచ్చేసరికి ఎంప్లాయీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఇంప్లిమెంటేషన్ యూజర్ గురించి డిస్కస్ చేసుకొని దాని తర్వాత మనం ఎంప్లాయీ యూజర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ యూజర్ మీన్స్ ఎవరినైతే మనం ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం హైర్ చేసుకుంటాం వల్ల మనం ఇంప్లిమెంటేషన్ యూజర్ అనమాట. జస్ట్ ఇంప్లిమెంటేషన్ యూజర్ యొక్క యాక్టివిటీస్ వచ్చేసరికి ఏముంటాయి? కన్సల్టింగ్ యాక్టివిటీస్. ఇంప్లిమెంటేషన్ యూజర్ యొక్క యాక్టివిటీస్ ఏముంటే మనకు కన్సల్టింగ్ యాక్టివిటీస్ అని పర్ఫామ్ చేస్తాం. కన్సల్టింగ్ యాక్టివిటీస్ మీన్స్ ఎప్పుడైతే మనం ఒక బిజినెస్ ఎప్పుడైతే మన క్లయింట్ నుంచి మనం హైర్ చేసుకుంటామో క్లయింట్ వచ్చేసరికి క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ అయితే బిజినెస్ రిక్వైర్మెంట్స్ తీసుకోవడం కానీ మీన్స్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కానీ అండ్ కాన్ఫిగరేషన్స్ మీన్స్ అప్లికేషన్లో కాన్ఫిగరేషన్ చేయడం, టెస్టింగ్ చేయడం, డేటా మైగ్రేషన్ చేయడం, హ్యాండ్ ఓవర్ చేయడం, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? ఇంప్లిమెంటేషన్ యూజర్ యొక్క యాక్టివిటీస్ ఏంటి? మనం కన్సల్టింగ్ యాక్టివిటీస్ మీన్స్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కానీ కాన్ఫిగరేషన్ కానీ టెస్టింగ్ మైగ్రేషన్ అండ్ ప్రొడక్షన్లో కాన్ఫిగరేషన్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం. ఇవి వచ్చేసరికి మనకు ఇంప్లిమెంటేషన్ యూజర్ యొక్క యాక్టివిటీస్. ఎంప్లాయీ యూజర్కి వచ్చేసరికి ఏముంటాయి? ఎండ్ యూజర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ ఏముంటాయి? వన్స్ మనం అప్లికేషన్ని క్లయింట్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత బిజినెస్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత బిజినెస్ యూజర్ అనేవాడు డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తాయి. డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి? అవి ఇన్వాయిస్ క్రియేట్ చేయడం కానీ పేమెంట్స్ క్రియేట్ చేయడం కావచ్చు, లేకుంటే రిసిప్ట్స్ అవ్వచ్చు, పర్చేజ్ ఆర్డర్స్ కానీ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ కానీ ఇవన్నీ దేని కిందకి వస్తాయి? ఎండ్ యూజర్ యాక్టివిటీస్ వస్తాయి. ఇవి ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్ అనేవాడు చేస్తారు. ఎండ్ యూజర్ ఎవరు అవుతారు? ఎంప్లాయ్. ఎవరైతే క్లయింట్ యూజర్స్ ఉన్నారో వాళ్ళని మనం ఎంప్లాయ్ యూజర్ అని కన్సిడర్ చేస్తాం. ఈ ఎంప్లాయ్ యూజరే ఎండ్ యూజర్గా యాక్ట్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ పోతే ఇంప్లిమెంటేషన్ యూజర్ని మనం డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేయొచ్చు. ఈ ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేయడానికి మనకి ఎలాంటి ప్రీ రిక్వైర్స్ అంటే అవసరం లేదు. ఇంప్లిమెంటేషన్ యూజర్ని మనం డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. డైరెక్ట్గా మనం ఇంప్లిమెంటేషన్ యూజర్ని క్రియేట్ చేయొచ్చు. ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేయడానికి మనకి ఎలాంటి ప్రీ రిక్వెస్ట్ అనేది అవసరం. బట్ కానీ ఎప్పుడైతే మనం ఎంప్లాయీ యూజర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఎంప్లాయీ యూజర్ని మనం డైరెక్ట్గా క్రియేట్ చేయలేము. ఎంప్లాయీ యూజర్ని క్రియేట్ చేయాలంటే అప్లికేషన్లో సర్టెన్ సెటప్స్ అనేవి మనం పర్ఫామ్ చేయాలి. సమ్ సెటప్స్ అనే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఏమేమి సెటప్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది? లీగల్ ఎంట్రీ క్రియేషన్ అవ్వచ్చు, బిజినెస్ యూనిట్ క్రియేషన్ అవ్వచ్చు, ప్రైమరీ లెడ్జర్, లీగల్ ఎంట్రీ, బిజినెస్, ఇవి ఏవైతే ఉన్నాయో మేజర్ సెటప్స్. ఈ సెటప్స్ అనేవి కంప్లీట్ చేయకుండా మనం డైరెక్ట్గా ఎంప్లాయీ యూజర్ క్రియేషన్ అనేది పాసిబుల్ అవ్వదు. సో ఇంప్లిమెంటేషన్ యూజర్ని మనం డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనం ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేషన్ గురించి చూసి దాని తర్వాత ఎంప్లాయీ యూజర్. వన్స్ మనం ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ యూజర్ని బేస్ చేసుకొని మనకు కొన్ని సెటప్స్ ఏవైతే మనం ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్ అవ్వచ్చు, లీగల్ ఎంటిటీ క్రియేషన్ అవ్వచ్చు, బిజినెస్ యూనిట్ క్రియేషన్ అవ్వచ్చు, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఎంప్లాయీ యూజర్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం అప్లికేషన్. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక అప్లికేషన్ ఉంది. ఇది ఏంటి? ఏమి ఇన్స్టాన్స్? ఇక్కడ మనకు డెమో ఇన్స్టాన్స్. ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి యూఆర్ఎల్లోనే మనకి ఇక్కడ మెన్షన్ చేసింది డెమో 1 అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూసుకుంటే మీకు డెమో లైక్ డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ కూడా వచ్చాను. ఇక్కడ చూసుకుంటే మీకు డెవ్ 4 మీన్స్ ఇది మనకు
డెవలప్మెంట్ ఇస్తాను బేస్ ఆన్ యూఆర్ఎల్ బేస్ చేసుకొని మనం వెదర్ అది డెమో ఇన్స్టాన్సా ఎస్ఐటిఆ యూఐటి ఐడెంటిఫై చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకు డెమో 1 అని ఇక్కడ చూసుకుంటే డెవ్ 4 అని డెవ్లో మనకు డెవ్ 1 డెవ్ 2 డెవ్ 3 ఇలా మనకు డిఫరెంట్ ఉంటాయి ఇది డెవ్ 4 ఇన్స్టాన్స్ అనమాట 1 minute సారీ గైస్ ఇలా మనకు డెమో ఇన్స్టెన్స్ ఉంటే దాంతోపాటు డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ యాజ్ ఆఫ్ నో మనం ఇప్పుడు టెస్టింగ్ పర్పస్ జస్ట్ ప్రజెంటేషన్ పర్పస్ కోసం కానీ టెస్టింగ్ పర్పస్ కోసం కానీ లేదా ప్రాక్టీస్ పర్పస్ కోసం ఏ ఇన్స్టెన్స్ యూజ్ చేస్తాం మనం ఇక్కడ డెమో ఇన్స్టెన్స్ అనేది యూజ్ చేస్తాం ఈ డెమో ఇన్స్టెన్స్ లో మీకు యూజర్ ఐడి ఒక యూజర్ ఎవరైతే మనం ఎంప్లాయీని హైర్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం కన్సల్టెంట్ని హైర్ చేసుకున్నప్పుడు కన్సల్టెంట్కి మనం యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ ఇవ్వాలి యూజర్ ఐడి క్రెడెన్షియల్ బేస్ చేసుకొని కన్సల్టెంట్ అనేవాడు దాని తర్వాత అప్లికేషన్లో కాన్ఫిగరేషన్ చేయడం కానీ టెస్టింగ్ చేయడం కానీ సమ్ అదర్ యాక్టివిటీస్ చేయడం కానీ చేస్తాడు సో ఎప్పుడైతే మనం కన్సల్టెంట్ని అక్వైర్ చేసుకున్నాం లేదా ఎప్పుడైతే మనం టీమ్ మెంబర్ ఉన్న టీమ్ మెంబర్కి యూజర్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ యూజర్ అనేది క్రియేట్ చేస్తాం ఈ ఇంప్లిమెంటేషన్ యూజర్ గురించి డిస్కస్ చేస్తాం ఫస్ట్ యూజర్ క్రియేషన్ జస్ట్ నేను యూఆర్ఎల్ తీసుకుంటున్నాను నేను యూఆర్ఎల్ తీసుకున్నా యూఆర్లో యూజర్ ఐడి అండ్ యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ తీసుకొని లాగిన్ అవుతాను అనమాట జస్ట్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ సో ఇప్పుడు లాగిన్ అయిపోయి ఇది అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట ఇక్కడ చూసుకుంటే మనకు ఏమేమి ఇన్ఫోటైల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఏదైతే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మనకు 3 ఐకాన్స్ అయితే వీటిని మనం నావిగేటర్ బార్ అంటాం నావిగేటర్ దాని తర్వాత హోమ్ పేజ్ అండ్ ఫేవరెట్స్లో మనం ఏదైనా టాస్క్ మనం ఫ్రీక్వెంట్లో చేస్తాం దాన్ని ఫేవరెట్స్ కింద యాడ్ చేసుకోవచ్చు అండ్ మనకు వాచ్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు వాచ్ లిస్ట్లో మనకి ఏదైనా యాక్టివిటీస్ మనం పర్ఫామ్ చేయాలన్నప్పుడు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుంటాం అండ్ నోటిఫికేషన్స్ అప్రూవల్ నోటిఫికేషన్స్ అవ్వచ్చు లేకుంటే ఏదైనా అదర్ నోటిఫికేషన్స్ అవ్వచ్చు మనకు నోటిఫికేషన్ బార్లో రిఫ్లెక్ట్ అవుతాయి దాని తర్వాత మనం ఏదైతే హోమ్ పేజ్ ఏదైతుందో హోమ్ పేజ్లో మనకు నేమ్తో ఏదైతుందో మనం సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్ అంటాం ఈ సెట్టింగ్స్ అండ్ యాక్షన్లోకి వెళ్ళేసి మన ఏదైనా సెటప్స్ కానీ ఏదైనా కాన్ఫిగరేషన్స్ కానీ మనం ఎక్కడి నుంచి పర్ఫామ్ చేస్తాం సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్ నుంచి పర్ఫామ్ చేస్తాం ఫస్ట్ మనం యూజర్ ఐడి క్రిడెన్షియల్ తీసుకోవాలి యూజర్ ఐడి అని క్రియేట్ చేయాలి యూజర్ ఐడి మనం ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాం సెక్యూరిటీ కన్సోల్ నుంచి క్రియేట్ చేస్తాం ఈ సెక్యూరిటీ కన్సోల్ ఎక్కడి నుంచి ఉంటుంది మనకు నావిగేటర్ లెఫ్ట్ సైడ్ లో టాప్ కార్నర్ లో మనకి ఏదైతే 3 లైన్స్ ఏవైతే మేము దీన్ని నావిగేటర్ అంటాం నావిగేటర్లోకి వెళ్ళేసి నావిగేటర్లోకి వెళ్తే టూల్స్ మనకు సెక్యూరిటీ కన్సోల్ ఆప్షన్ వస్తాయి నావిగేటర్లోకి వెళ్తే టూల్స్లో మనకు సెక్యూరిటీ కన్సోల్ అనే ఆప్షన్ ఉంటుంది సెక్యూరిటీ కన్సోల్లోకి వెళ్ళేసి మన యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు ఫస్ట్ మనకు ఒరాకిల్ సైడ్ నుంచి డిఫాల్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చింది ఆ డిఫాల్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ బేస్ చేసుకొని అప్లికేషన్ యాక్సెస్ చేసి అప్లికేషన్లో నావిగేటర్లో టూల్స్లోకి వెళ్ళి సెక్యూరిటీ కన్సోల్లో మనకు మళ్ళీ ఏమేమి ఉన్నాయి రోల్స్ యూజర్స్ అనలైటికల్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనకు యూజర్స్ నేను ఇప్పుడు యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను యూజర్స్లోకి వెళ్తాను క్లిక్ ఆన్ యూజర్స్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఆప్షన్ అంటే యాడ్ యూజర్ కంపేర్ యూజర్స్ ఏదైనా 2 డిఫరెంట్ యూజర్స్ మధ్య రోల్స్ని కంపేర్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం కంపేర్ యూజర్స్లోకి వెళ్తాం ఏదైనా న్యూ యూజర్ని క్రియేట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాం మనం యాడ్ యూజర్స్లోకి వెళ్ళేసి మనం యూజర్ ఐడి అనేది క్రియేట్ చేసుకుంటాం యాడ్ యూజర్ క్లిక్ ఆన్ యాడ్ యూజర్స్ ఇక్కడ చూసుకుంటే మనం ఏదైతే ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేసి మచ్ ఇన్ఫర్మేషన్ అంటూ ఏమి జస్ట్ మనకు నేమ్ పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి ఇస్తే సరిపోతుంది మనకి ఇలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం లేదనమాట జస్ట్ ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేయడానికి జస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఇఫ్ రిక్వైర్డ్ ఈమెయిల్ ఐడి కూడా నాట్ మ్యాండేటరీ థింగ్ ఇఫ్ రిక్వైర్డ్ ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు అండ్ యూజర్ ఐడి పాస్వర్డ్ సరిపోతుంది అదే ఎంప్లాయీజర్ క్రియేట్ చేయాలనుకుంటే మనకు మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట ఎంప్లాయీజర్ క్రియేట్ చేయాలనుకుంటే మనకు లీగల్ ఎంప్లాయర్ అవ్వచ్చు బిజినెస్ యూనిట్ నేమ్ అవ్వచ్చు ప్రైమరీ లెడ్జర్ నేమ్ అవ్వచ్చు ఇవన్నీ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు ఎంప్లాయీ యూజర్ క్రియేట్ చేసేటప్పుడు మీకు డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను యాజ్ ఆఫ్ నో మనం ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేస్తున్నాం ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేయడానికి మనకు ఎలాంటి ప్రీ రిక్వైర్డ్స్ అవసరం లేదు జస్ట్ నేమ్ ఇచ్చుకుంటాం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చుకుంటాం ఓకే జస్ట్ నేమ్ వచ్చేసరికి నేను
నేను ఐఎంపిఎల్ యూజర్ 8 అని ఇచ్చుకుంటాను. యూజర్ నేమ్ లాస్ట్ నేమ్ వచ్చి ఐఎంపిఎల్ యూజర్ 8 అని ఇచ్చుకున్నాను. సేమ్ వచ్చేసరికి మనకి యూజర్ నేమ్ గా వస్తుంది. పాస్వర్డ్ వచ్చేసరికి ఇక్కడ నేను యూజర్ నేమ్ ఇచ్చుకున్నాను, యూజర్ పాస్వర్డ్ ఇచ్చుకున్నాను. దాంతోపాటు ఈ యూజర్తో లాగిన్ అవ్వాలంటే ఈ యూజర్తో జస్ట్ మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో యూజర్తో అప్లికేషన్ లాగిన్ అవ్వగలుగుతాం అంతే. బట్ కానీ ఈ యూజర్ ఎవరైతే ఐఎంపిఎల్ యూజర్ 8 అని మనం క్రియేట్ చేసుకున్నామో ఈ ఐఎంపిఎల్ యూజర్ 8తో మనం ఏదైనా లేదా సెటప్స్ పర్ఫామ్ చేయాలన్నా లేదా కాన్ఫిగరేషన్ పర్ఫామ్ చేయాలన్నా లేదా ఈ ఐఎంపిఎల్ యూజర్ని యూజ్ చేసుకొని లేదా డిఫరెంట్ యూజర్స్ క్రియేట్ చేయాలన్నప్పుడు మనకు రోల్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఈ యూజర్ కంటూ మనం రోల్స్ అనేది మ్యాండేటరీ. ఫస్ట్ మనం ఇక్కడ ఏమని క్రియేట్ చేసుకున్నాం, యూజర్ క్రియేట్ చేసుకున్నాం. యూజర్ ఏమని క్రియేట్ చేసుకున్నాం, ఐఎంపిఎల్ యూజర్ 8. ఇంప్లిమెంటేషన్ యూజర్ ఏమని క్రియేట్ చేశాను, ఐఎంపిఎల్ యూజర్ 8 అని క్రియేట్ చేశాను. ఈ యూజర్ యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు, జస్ట్ అప్లికేషన్ యాక్సెస్ మాత్రమే చేయగలుగుతాం. ఎలాంటి కాన్ఫిగరేషన్స్ కానీ ఎలాంటి సెటప్స్ కానీ పర్ఫామ్ చేయలేము. కాన్ఫిగరేషన్ సెటప్ చేయాలంటే ఏం చేయాలి, మనకు ఈ పర్టికులర్ యూజర్ కంటూ కొన్ని రోల్స్ అనేవి ఉంటాయి. ఈ పర్టికులర్ యూజర్స్ కంటూ కొన్ని రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ అసైన్ చేసుకున్నప్పుడు మాత్రమే సెటప్స్ పర్ఫామ్ చేయడం కానీ లేకుంటే ఇంకొక వే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ 8 ఐఎంపిఎల్ యూజర్ 8 యూజ్ చేసుకొని నేను నా టీం మెంబర్కి ఇంకొక యూజర్ని క్రియేట్ చేయాలి లేదా నా టీం మెంబర్కి నేను రోల్స్ అనేది అసైన్ చేయాలి. అట్లాంటప్పుడు ఏం కావాలని నాకంటూ రోల్ అనేది అసైన్ చేసుకో. ఫస్ట్ నేను సెటప్స్ పర్ఫామ్ చేయాలి. సెటప్స్ పర్ఫామ్ చేయాలన్నప్పుడు నేను ఏం చేయాలి, అప్లికేషన్ మనకంటూ ఒక రోల్ ఉంటుంది. ఆ రోల్ వచ్చేసరికి అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్. మనకు యూజర్స్ కి రోల్స్ అనేవి అసైన్ చేసుకుంటాం. ఈ రోల్ ను బేస్ చేసుకొని మనం యూజర్ ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. ఈ రోల్ ను బేస్ చేసుకొని యూజర్ ని రిస్ట్రిక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ దేనికోసం యూజ్ చేస్తాం, మనం ఇక్కడ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ కోసం యూజ్ చేస్తాం. అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ ఫర్ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్. సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ ఈ యూజర్ ఈ రోలర్ సెట్ దేనికి యూజ్ చేస్తాం, మనం సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ కోసం యూజ్ చేస్తాం. ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ నుంచి ఏం చేస్తాం, మనం మన కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, మన లైక్ సెటప్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మేజర్గా మనకు ఐటీ సెక్యూరిటీ మేనేజర్. ఐటీ సెక్యూరిటీ మేనేజర్ ఫర్ సెక్యూరిటీ కన్సోల్ యాక్సెస్. ఐటీ సెక్యూరిటీ మేనేజర్ రోల్ ఫర్ సెక్యూరిటీ కన్సోల్ యాక్సెస్. అప్లికేషన్ మనకి ఇక్కడ మేజర్గా మనం 2 రోల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ మనకు డిఫరెంట్ మాడ్యూల్ని బేస్ చేసుకొని డిఫరెంట్ సెటప్స్ బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ రోల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం యాజ్ ఆఫ్ నో అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అండ్ ఐటీ సెక్యూరిటీ మేనేజర్ గురించి డిస్కస్ చేస్తాం. అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ దేనికోసం యూజ్ చేస్తున్నాము, సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ కోసం యూజ్ చేస్తాం. ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ నుంచి ఏం చేస్తాం, మనం మన అప్లికేషన్ యొక్క కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు లేదా సెటప్స్ అవ్వచ్చు పర్ఫామ్ చేస్తాం అన్నమాట. ఐటీ సెక్యూరిటీ మేనేజర్ దేనికోసం యూజ్ చేస్తాం, సెక్యూరిటీ కన్సోల్ యాక్సెస్ కోసం యూజ్. ఈ సెక్యూరిటీ కన్సోల్ నుంచే కదా మనం ఇప్పుడు యూజర్ని క్రియేట్ చేసింది. ఏదైనా యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక యూజర్ ఐడి ఉంది, నేను నా టీమ్ మెంబర్స్కి లేదా నా టీమ్మేట్స్కి నేను యూజర్స్ క్రియేట్ చేయాలి లేదా వాళ్ళకి రోల్స్ అసైన్ చేయాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలి, నాకు ఐటీ సెక్యూరిటీ మేనేజర్ రోల్ ఉంటే ఐటీ సెక్యూరిటీ మేనేజర్ రోల్ బేస్ చేసుకుని నాకు సెక్యూరిటీ కన్సోల్ యాక్సెస్ వస్తుంది. ఈ సెక్యూరిటీ కన్సోల్ యాక్సెస్ ఉంటేనే నేను నా టీమ్ మెంబర్స్కి యూజర్స్ క్రియేషన్ కానీ రోల్స్ క్రియేషన్ కానీ రోల్ కస్టమైజేషన్స్ కానీ చేయగలుగుతా. అదర్వైజ్ నేను యూజర్ క్రియేషన్ కానీ రోల్స్ క్రియేషన్ కానీ చేయలేను అనమాట. సేమ్ యాజ్ ఇస్ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్. ఈ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ దేనికోసం యూజ్ చేస్తాం, సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ కోసం యూజ్ చేస్తాం. ఈ సెటప్ అండ్ వితౌట్ ఈ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ రోల్ లేకుండా మనం అప్లికేషన్లో ఎలాంటి సెటప్స్ కానీ ఎలాంటి కాన్ఫిగరేషన్ కానీ టెస్టింగ్ కానీ పర్ఫామ్ చేయలేమన్నమాట. సో ఈ 2 రోల్స్ అనేది మ్యాండేటరీ, అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అండ్ ఐటీ సెక్యూరిటీ మేనేజర్. జస్ట్ నేను యూజర్ క్రియేట్ చేశాను కదా, జస్ట్ యూజర్ ఏమైనా క్రియేట్ చేశాను, ఐఎంపిఎల్ యూజర్ 8 అని క్రియేట్ చేశాను. ఈ ఐఎంపిఎల్ యూజర్ 8 నేను నా యూజర్ క్రియేట్ చేసుకున్నాను. యూజర్ ఏమని క్రియేట్ చేసుకున్నాను, ఐఎంపిఎల్ 8 ఐఎంపిఎల్ అండర్ స్కోర్
యూజర్ ఎయిట్ అని క్రియేట్ చేసుకున్నాను. ఈ యూజర్కి నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను రోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఓన్లీ యూజర్ మాత్రమే క్రియేట్ చేశాను. జస్ట్ ఏం చేశాను, నావిగేటర్లోకి వెళ్ళాను. ఫస్ట్ చూపిస్తాను. హోమ్ పేజ్లోకి వెళ్ళాను. హోమ్ పేజ్లో నావిగేటర్లోకి వెళ్ళాను. నావిగేటర్లోకి వెళ్తే మనకు టూల్స్లోకి వెళ్ళాను. టూల్స్ నుంచి మనకు టూల్స్లోకి వెళ్ళేసి సెక్యూరిటీ కన్సోల్లోకి వెళ్ళేసి నేను యూజర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఏమని క్రియేట్ చేసుకున్నాను, ఐఎంపిఎల్ యూజర్ ఎయిట్ అని క్రియేట్ చేసుకున్నాను. ఐఎంపిఎల్ యూజర్ ఎయిట్ అని యూజర్ని క్రియేట్ చేసుకున్నాను. బట్ కానీ ఈ యూజర్కి ఎలాంటి రోల్స్ అనేది ప్రొవైడ్ చేశానంటే, ఎలాంటి రోల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, జస్ట్ నేను యూజర్ని మాత్రమే క్రియేట్ చేసుకుని ఇక్కడ చూసుకుంటే మనకు ఎలాంటి రోల్స్ అనేది యాడ్ లేవు. జస్ట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం ఏం చేస్తున్నాం, 2 రోల్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ రోల్ వచ్చేసరికి అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్, సెకండ్ రోల్ వచ్చేసరికి ఐటీ సెక్యూరిటీ మేనేజర్. ఫస్ట్ యాడ్ రోల్లోకి వెళ్ళేసి ఇక్కడ రోల్స్ అనేది అసైన్ చేస్తున్నాం. ఏం రోల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్. ఇక్కడ చూసుకోవచ్చు, అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్. చూసుకుంటే అప్లికేషన్ మనకు 2 రోల్స్ ఎప్పుడైతే మనం అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ తోటి సెర్చ్ చేస్తున్నామో మనకు 2 రోల్స్ కనిపిస్తా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి సీడర్ రోల్. ఏదైతే ఒరాకిల్ నుంచి వస్తున్న సీడర్ రోల్ కనిపిస్తా ఉందో దాంతోపాటు మనకు ఇది కాపీ రోల్. ఏదైతే మనకు ఒరాకిల్ నుంచి వస్తున్న సీడర్ రోల్స్ ఇస్తున్నారు, సీడర్ రోల్ ఏంది ఉంది, అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అనే సీడర్ రోల్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ రోల్ ని సెలెక్ట్ చేసుకున్న యాడ్ రోల్ మెంబర్షిప్, క్లిక్ ఆన్ యాడ్ రోల్ మెంబర్షిప్. జస్ట్ మన ఇక్కడ యాడ్ రోల్ మెంబర్షిప్ మీద క్లిక్ చేయగానే మనకు మన యూజర్ కి ఈ రోల్ అనేది అసైన్ అవుతుంది అనమాట. జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ రోల్ మెంబర్షిప్. సేమ్ యాజ్ ఇస్ మనకు ఇంకొక రోల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఏంటది, ఐటీ సెక్యూరిటీ మేనేజర్. ఇక్కడ చూసుకుంటే మనకు 2 రోల్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒరాకిల్ ప్రొవైడ్ చేసిన సీడర్ రోల్ ఉంది. దాంతోపాటు మనకు ఎఫ్ఎండి మీన్స్ ఇవన్నీ కూడా మనకు కస్టమ్ రోల్స్ అనమాట. మనం ఏ రోల్ యూజ్ చేస్తాం, సీడర్ రోల్స్. ఒరాకిల్ నుంచి వచ్చిన సీడర్ రోల్ ఏదైతుందో సీడర్ రోల్ అని యూజ్ చేస్తాం. జస్ట్ ఐటీ సెక్యూరిటీ మేనేజర్, యాడ్ రోల్ మెంబర్షిప్. ఇలా నేను యాజ్ ఆఫ్ నౌ నా యూజర్కి ఏమేమి రోల్స్ అసైన్ చేశాను, ఫస్ట్ యూజర్ ఐడి క్రియేట్, ఒరాకిల్ నుంచి వచ్చిన డిఫాల్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ని బేస్ చేసుకొని నేను నాకంటూ ఒక యూజర్ని క్రియేట్ చేసుకున్న. యూజర్ నేమ్ వచ్చేసరికి ఐఎంపిఎల్ యూజర్ ఎయిట్ అని యూజర్ని క్రియేట్ చేసుకున్న. గోయింగ్ ఫార్వర్డ్ నేను సెటప్స్ లేదా కాన్ఫిగరేషన్స్ చేయాలి. దాంతోపాటు నేను ఏదైనా యూజర్ని క్రియేట్ చేయాలనుకున్నా, లేకుంటే యూజర్కి రోల్స్ యాడ్ చేయాలనుకున్నా నాకు ఏం కావాలి, సెక్యూరిటీ కన్సోల్ యాక్సెస్ కావాలి. దానికోసం సెటప్ అండ్ మెయింటెనెన్స్ కోసం అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అనే రోల్ యాడ్ చేసుకున్నాను. అండ్ సెక్యూరిటీ కన్సోల్ యాక్సెస్ కోసం నేను ఇక్కడ ఐటీ సెక్యూరిటీ మేనేజర్ అనే రోల్ అనేది యాడ్ చేసుకున్నాను. జస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు నేను లైక్ యాజ్ ఆఫ్ మనం ఏ ఇన్స్టాన్స్ లో ఉన్నాం, ఏ యూజర్ తో ఉన్నాం, ఒరాకిల్ నుంచి వచ్చిన డిఫాల్ట్ యూజర్ డి పాస్వర్డ్ తో ఉన్నాం, మన యూజర్ ని క్రియేట్ చేస్తాం. సో నేను ఇప్పుడు ఏదైతే డిఫాల్ట్ యూజర్ నుంచి లాగౌట్ అయిపోయి డిఫాల్ట్ యూజర్ ఏమైనా వచ్చింది మనకు హెచ్సిఎం ఐఎంపిఎల్ యూజర్ అని వచ్చింది కదా. ఈ డిఫాల్ట్ యూజర్ నుంచి లాగౌట్ అయిపోయి మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న యూజర్ ఏదైతే ఉందో మన యూజర్ తో లాగిన్ అయిపోయింది. జస్ట్ క్లిక్ ఆన్ హోమ్ పేజ్, సైన్ అవుట్. ఇక్కడ మనకు సైన్ అవుట్ ఆప్షన్ వచ్చింది. జస్ట్ క్లిక్ ఆన్ సైన్ అవుట్. ఇక్కడ వచ్చి మన యూజర్ తో లాగిన్ అయిపోయి మన యూజర్ ఏమంటే ఐఎంపిఎల్ యూజర్ ఎయిట్ అని క్రియేట్ చేసుకున్నాం కదా. ఈ యూజర్ అండ్ పాస్వర్డ్ తో యూజ్ చేసుకుని మనం మన యూజర్ తో లాగిన్ అయిపోయి గోయింగ్ ఫార్వర్డ్ ఏదైతే సెటప్స్ లేదా కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో కాన్ఫిగరేషన్స్ అని పర్ఫామ్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రీవియస్ గా మనం డిఫాల్ట్ యూజర్ ఐడి తో లాగిన్, ఏదైతే ఒరాకిల్ నుంచి వచ్చిన డిఫాల్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో డిఫాల్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ని బేస్ చేసుకొని నాకంటూ నేను
ఓన్ యూజర్ క్రియేట్ చేసుకున్నాను. ఆ యూజర్‌కి రోల్స్ అనేవి అసైన్ చేసుకున్నా. ఫస్ట్ ఏ రోల్ అసైన్ చేసుకున్నాను? అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్. అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ ఫర్ దేనికోసం చెప్పుకున్నాం? సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ కోసం. ఒకవేళ నేను అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అనే రోల్ అసైన్ చేసుకోకుంటే నాకు ఇక్కడ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ అనేది ఉండదన్నమాట. ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ కోసం ఏం చేశాను నేను? అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ అనే కన్సల్టెంట్ అనే రోల్ అసైన్ చేసుకున్నాను. నెక్స్ట్ పోతే మనం ఇంకొక రోల్ ఏం అసైన్ చేసుకున్నాం? ఐటీ సెక్యూరిటీ మేనేజర్. ఐటీ సెక్యూరిటీ మేనేజర్ దేనికోసం యూజ్ చేస్తాం మనం? సెక్యూరిటీ కన్సోల్ యాక్సెస్ కోసం యూజ్ చేస్తాం. సెక్యూరిటీ కన్సోల్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? నావిగేటర్లోకి వెళ్తే టూల్స్లోకి వెళ్తే టూల్స్లో మనకి ఇక్కడ సెక్యూరిటీ కన్సోల్ అనే యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ నేను ఐటీ సెక్యూరిటీ మేనేజర్ అనే రోల్ అసైన్ చేయకుంటే నాకు ఇక్కడ సెక్యూరిటీ కన్సోల్ అనే యాక్సెస్ ఉంటుంది అనమాట. వితౌట్ సెక్యూరిటీ కన్సోల్ నేను యూజర్స్ క్రియేట్ చేయడం కానీ, యూజర్స్కి రోల్స్ ప్రొవైడ్ చేయడం కానీ, రోల్ కస్టమైజేషన్స్ కానీ పర్ఫామ్ చేయలేము. సో దానికోసం ఇప్పుడు ఏం చేసాం? నేను యూజర్ని క్రియేట్ చేసుకున్నాను, ఐఎంపిఎల్ యూజర్ ఎయిట్ అని. దానికి 2 రోల్స్ అసైన్ చేసుకున్నాను. ఫస్ట్ రోల్ వచ్చేసరికి అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్, సెకండ్ రోల్ వచ్చేసరికి ఐటీ సెక్యూరిటీ మేనేజర్. ఈ 2 రోల్స్ అసైన్ చేసుకొని గోయింగ్ ఫార్వర్డ్ మనం ఈ యూజర్ని బేస్ చేసుకొని, ఈ యూజర్ని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్లో సెటప్స్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. సెటప్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ చేసుకోవచ్చు అనమాట. క్లియర్ అండి ఇక్కడికి? హలో, Yeah, clear. ఎనీ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? హలో, అక్షయ్, చైతన్య, చిన్న, దివ్య, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? క్లియర్ ఉందా? హలో గైస్. హలో. No, sir. It's clear. యా, థ్యాంక్ యూ. ఇది వచ్చేసరికి మనం ఒరాకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం యూజర్ని క్రియేట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఈ యూజర్ని బేస్ చేసుకొని, ఈ యూజర్ని యూజ్ చేసుకొని మనం సెటప్స్ అనేవి సెటప్స్ కానీ లేదా కాన్ఫిగరేషన్స్ కానీ చేసుకొని గోయింగ్ ఫర్ అప్లికేషన్లో రిమైనింగ్ సెటప్స్ అనేవి పర్ఫామ్ చేసుకున్నాం. ఓకే, యాజ్ ఆఫ్ నో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అంటే ఏంటి, ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ ఎప్పుడు లాంచ్ అయిపోయింది, ఒరాకిల్ ఫ్యూజన్ అనేది మనకి ఎప్పుడు లాంచ్ అయింది? 2011లో లాంచ్ అయింది. యాజ్ ఆఫ్ నో మనకు 13 రిలీజెస్ అనేది కంప్లీట్ చేసుకుంది. 13 రిలీజెస్ మీన్స్ ఇప్పుడు R13 వర్షన్ నడుస్తూ ఉంది. ప్రీవియస్ అప్లికేషన్ ఏదైతే ఒరాకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ కాకుండా దీనికంటే ప్రీవియస్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం R12 అప్లికేషన్ అంటాం. R12 మనం ఈబిఎస్ అని కూడా కాల్ చేస్తాం. ఈబిఎస్ అని కాల్ చేస్తాం అనమాట. ఒరాకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ మనం ఏమంటాం? R13 అంటాం. ఈ R13 ఒరాకిల్ ఫ్యూజన్లోకి వస్తే మనకు ఎవ్రీ ఇయర్ 4 రిలీజెస్ అనేవి ఉంటాయి. 4 రిలీజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 4 ఇయర్ని మనం 4 క్వార్టర్స్ కింద డివైడ్ చేసుకుంటే ఎవ్రీ క్వార్టర్కి మనకు ఒరాకిల్ సైడ్ నుంచి ఒక అప్డేట్ వస్తుంది. ఫస్ట్ క్వార్టర్లో వచ్చే అప్డేట్ని ఏ అని, సెకండ్ క్వార్టర్లో వచ్చే దాన్ని బి, సి, డి అని, ఇలా మనకు 4 క్వార్టర్స్ని 4 అప్డేట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ క్వార్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2025లో ఉంటే 2025 జాన్ నుంచి 2025 మార్చ్ వరకు వచ్చే అప్డేట్ని మనం 25A అని, అండ్ నెక్స్ట్ ఏప్రిల్ నుంచి జూన్ వరకు వచ్చేదాన్ని 25B అని, 25C అని, 25D అని, ఇలా మనం 4 క్వార్టర్స్ని 4 అప్డేట్స్. ఈచ్ క్వార్టర్కి మనకు ఒరాకిల్ సైడ్ నుంచి ఒక అప్డేట్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ ఇయర్లోకి వస్తే మనకు 25A, మనం 2026 జాన్లో వచ్చే అప్డేట్ని మనం 26A అని కాల్ చేస్తాం. సేమ్ యాజ్ ఇస్ ఫస్ట్ ఏదైతే ఇయర్ ఉందో ఇయర్ని తీసుకుంటాం, దాని తర్వాత వర్షన్ని తీసుకుంటాం. అండ్ ఒరాకిల్ ఫ్యూజన్లోకి వస్తే మనకు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. మేజర్గా మనకు 4 స్ట్రీమ్స్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఒరాకిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ అని, ఎస్సిఎం సప్లై చైన్ మేనేజ్మెంట్ అని, హెచ్సిఎం హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అని, దాంతోపాటు పీపీఎం ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని. ఫినాన్షియల్కి వస్తే మనం ఫినాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ అనేవి హ్యాండిల్ చేస్తాం. ఎస్సీఎంలోకి వస్తే ఆర్డర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్. ఆర్డర్ మేనేజ్మెంట్ మీన్స్ మనం సేల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ హ్యాండిల్ చేస్తాం. అండ్ ప్రొక్యూర్మెంట్ ఆర్గనైజేషన్కి ఏదైనా ఐటమ్స్ కానీ ఏదైనా సర్వీసెస్ కానీ పర్చేస్ చేస్తాం అనుకున్నప్పుడు ఐటమ్ని లేదా సర్వీసెస్ని సప్లయర్ దగ్గర నుంచి ఎలా ప్రొక్యూర్ చేస్తాం అనేది ప్రొక్యూర్మెంట్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్లోకి వస్తే మనకు హెచ్ఆర్ యాక్టివిటీస్ అనమాట. లైక్ హ్యూమన్ హైర్ అవ్వచ్చు, ఎంప్లాయ్ హైర్ అవ్వచ్చు, ఎంప్లాయ్ ఎన్రోల్మెంట్, ఎంప్లాయీ రిలేటెడ్ బెనిఫిట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ పీపీఎంలోకి వస్తే ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ కాస్టింగ్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ బడ్జెటింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకు పీపీఎం మాడ్యూల్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ పోతే ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్లో మళ్ళీ మనకు 5 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్లో మనకు మళ్ళీ 5 మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ 5 మాడ్యూల్స్లో ఏమేమి ఉన్నాయంటే జిఎల్ జనరల్ లెడ్జర్ అని,
ఏపీ అకౌంట్స్ పేయబుల్, ఏఆర్ అకౌంట్స్ రిసేబుల్, ఎఫ్ఏ ఫిక్స్డ్ అసెట్స్, సిఎంని క్యాష్ మేనేజ్మెంట్. ఇలా మనకు మేజర్గా 5 మాడ్యూల్స్ ఉంటాయి. ఈ 5 మాడ్యూల్స్లో జిఎల్ని మనం సెంట్రల్ రిపాజిటరీ అంటాం. జిఎల్ కాకుండా ఏవైతే 4 మాడ్యూల్స్ ఉన్నాయో వీటిని మనం సబ్ లెడ్జర్స్ అంటాం. జిఎల్ని మనం జనరల్ లెడ్జర్ అని, జిఎల్ని కాకుండా మనం రిమైనింగ్ 4 అప్లికేషన్స్ మనం ఏమంటాం, సబ్ లెడ్జర్ అప్లికేషన్స్ అంటాం. ఈ సబ్ లెడ్జర్ అప్లికేషన్లో జరిగిన యాక్టివిటీస్ లేదా సబ్ లెడ్జర్ అప్లికేషన్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎక్కడికి పోస్ట్ అవుతాయి, మనకు జనరల్ లెడ్జర్లోకి పోస్ట్ అవుతుంది అనమాట. ఈ జనరల్ లెడ్జర్ నుంచి మనం మన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అవ్వచ్చు లేదా అదర్ స్టాట్యుటరీ రిపోర్ట్స్ అనేవి పుల్ చేసుకుంటాం. అకౌంట్స్ పేయబుల్, ఫస్ట్ అకౌంట్స్ పేయబుల్ వస్తే అకౌంట్స్ పేయబుల్ నేమ్లోనే ఉంది పేయబుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మనం ఒక ఆర్గనైజేషన్ అనుకుంటే ఆర్గనైజేషన్కి ఏదైనా ఐటమ్స్ కానీ ఏదైనా సర్వీసెస్ కానీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఆ ఐటమ్స్ లేదా సర్వీసెస్ని సప్లయర్ దగ్గర నుంచి ఎలా పర్చేస్ చేస్తాం, ఆ పర్చేస్ చేసిన ఐటమ్ అగైన్స్ట్‌గా మనం పేమెంట్ సప్లయర్కి పేమెంట్ ఎలా చేస్తాం అనేది అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ అకౌంట్ రిసీవబుల్ మాడ్యూల్ మీన్స్ మన ఆర్గనైజేషన్లోకి అమౌంట్ అనేది రిసీవ్ అవుతుంది. మనం ఏబీసీ అనే ఆర్గనైజేషన్ అనుకుంటే మనం కస్టమర్కి ఐటమ్స్ లేదా సర్వీసెస్ ఎలా సేల్ చేస్తాం, సేల్ చేసిన ఐటమ్కి లేదా సర్వీసెస్కి అగైన్స్ట్‌గా అమౌంట్ అనేది మనం ఎలా కలెక్ట్ చేసుకుంటాం అనేది రిసీవబుల్ మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఫిక్స్డ్ అసెట్స్, మనం ఆర్గనైజేషన్ సంబంధించిన అసెట్స్, అది ల్యాప్టాప్స్ అవ్వచ్చు, మొబైల్స్ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా ఫర్నిచర్ అవ్వచ్చు, ఇలాంటి అసెట్స్ని పర్చేసింగ్ కానీ అసెట్ మెయింటెనెన్స్, అసెట్ డిప్రిసియేషన్ క్యాల్కులేషన్స్ ఇవన్నీ కూడా మనం ఎక్కడ డిస్కస్ చేసుకుంటాం, ఎఫ్ఏ ఫిక్స్డ్ అసెట్ అనే మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. దాంతోపాటు క్యాష్ మేనేజ్మెంట్లోకి వస్తే మేజర్గా మనం బ్యాంక్ అండ్ రికన్సిలేషన్ గురించి డిస్కస్, బ్యాంక్స్ క్రియేషన్, మన ఆర్గనైజేషన్లో అమౌంట్ డెబిట్ అవ్వాలన్నా క్రెడిట్ అవ్వాలన్నా కానీ ఎక్కడి నుంచి డెబిట్ అవుతుంది, మనం మన బ్యాంక్ సైడ్ నుంచి డెబిట్ అవుతుంది. మనం ఒకవేళ సప్లయర్కి అమౌంట్ పే చేస్తా ఉంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆర్గనైజేషన్ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది డెబిట్ అయిపోయి సప్లయర్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ మన రిసీవబుల్ మాడ్యూల్లో మనం సేల్స్ చేస్తూ ఉంటే కస్టమర్ బ్యాంక్ అకౌంట్లో డెబిట్ అయిపోయి ఆర్గనైజేషన్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ మెయింటైన్ అవుతుంది, మనకు క్యాష్ మేనేజ్మెంట్ మాడ్యూల్లో మెయింటైన్ అవుతుంది. ఈ మేజర్గా ఫినాన్షియల్స్లో ఈ 5 మాడ్యూల్సే కాకుండా మనకు అడిషనల్గా 2 మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. అవి రెండు వచ్చేసరికి ఎక్స్పెన్స్ మాడ్యూల్ అండ్ ట్యాక్స్ మాడ్యూల్. ఎక్స్పెన్స్ వస్తే మనకి ఎంప్లాయీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కానీ ఎంప్లాయీ రిలేటెడ్ రియంబర్స్మెంట్ అన్ని కూడా మనం ఎక్స్పెన్స్ మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ ట్యాక్స్ గురించి మనం ఫ్యూజన్ టాక్సేషన్ అనే మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఒరాకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్లోకి వస్తే మనకు ఏదైతే మనం వర్క్ చేసే అప్లికేషన్ ఏదైతుందో అప్లికేషన్ మనం ఇన్స్టాన్స్ అని కాల్ చేస్తాం. ఈ ఇన్స్టాన్స్లోకి వస్తే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి. డెమో అని, డెవ్ అని, టెస్ట్ అని, ప్రాడ్ అని. డెమో మీన్స్ ఇది మనకు ఫ్రీ వర్షన్ అనమాట. ఫ్రీ వర్షన్ జస్ట్ ఇది ఎవ్రీ 1 వీక్కి క్లోన్ అవుతుంది. క్లోనింగ్ మీన్స్ మనం ఎవ్రీ 1 వీక్కి మనం ఏదైతే అప్లికేషన్లో క్రియేట్ చేసిన డేటా, అప్లికేషన్లో మనం కాన్ఫిగరేషన్ చేసి ఏదైతే చేస్తామో అంతా కూడా రిఫ్రెష్ అయిపోయి మనకు ఫ్రెష్ ఇన్స్టాన్స్ ఎవ్రీ 1 వీక్కి మనకు ఫ్రెష్ ఇన్స్టాన్స్ అనేది ఒరాకిల్ సైడ్ నుంచి వస్తుంది. ఈ డెమో ఇన్స్టాన్స్ మేజర్గా మనం ప్రాక్టీస్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. అండ్ డెవ్లోకి వస్తే మళ్ళీ మనకు డెవ్ 1, డెవ్ 2, డెవ్ 3 అని ఇలా మనకు డిఫరెంట్ ఉంటాయి. ఈ డెవ్ ఇన్స్టాన్స్ దేనికోసం యూజ్ చేస్తాం, మనం డెవలప్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. మన అప్లికేషన్లో మనం కాన్ఫిగరేషన్ చేసి డెవలప్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఇది పెయిడ్ వర్షన్స్, డెవ్ కానీ టెస్ట్ కానీ ప్రాడ్ కానీ మనకి పెయిడ్ వర్షన్స్ అన్నమాట. ఒరాకిల్ నుంచి ఎప్పుడైతే మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటామో సబ్స్క్రిప్షన్ బేస్ చేసుకుని వాళ్ళు మనకు ఈ అప్లికేషన్స్ ఇస్తారు. డెవ్ కానీ టెస్ట్ కానీ ప్రాడ్ కానీ. ఈ డెవ్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం, మనం డెవలప్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. అండ్ టెస్ట్లోకి వస్తే టెస్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. మనకు మేజర్గా 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది, ఎస్ఐటి టెస్టింగ్ అండ్ యూఐటి టెస్టింగ్. ఎస్ఐటి మీన్స్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. మనం ఏవైతే కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో కన్సల్టెంట్ అనేవాడు మనం కాన్ఫిగర్ చేసిన అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, మనం ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా, మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తుందా లేదా టెస్ట్ చేయడం మనం ఎస్ఐటి టెస్టింగ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాం. దాని తర్వాత యూఐటి, వన్స్ మనం ఎస్ఐటి కంప్లీట్ అయిపోయిన తర్వాత యూజర్కి ఆ టెస్ట్ స్క్రిప్ట్స్ హ్యాండ్ ఓవర్ చేసి యూజర్తో టెస్ట్ చేయాలి. యూజర్ మీన్స్ ఇక్కడ బిజినెస్ యూజర్స్ లేదా ఎండ్ యూజర్స్, క్లయింట్ యొక్క యూజర్స్ అనమాట. ఆ యూజర్స్తో టెస్టింగ్ చేయించడానికి మనం ఏమంటే ఇక్కడ యూఐటి అంటాం, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అనమాట. ఈ ఎస్ఐటి కానీ యూఐటి కానీ మనకి ఇక్కడికి వస్తే టెస్ట్ ఇన్స్టాన్స్ కిందకి వస్తాయి. దాని తర్వాత ప్రాడ్ ఇన్స్టాన్స్. ఈ ప్రాడ్ ఇన్స్టాన్స్ అనేది రియల్ టైమ్ ఇన్స్టాన్స్ అనమాట. మనకు ఎవరైతే మనం వన్స్ కాన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, బిజినెస్ యూజర్స్ ఎవరైతే ఉంటారో రియల్ టైమ్ డాటా, రియల్ టైమ్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్, అవి ఇన్వాయిసెస్ అవ్వచ్చు, పేమెంట్స్ అవ్వచ్చు లేదా రిసిప్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ క్రియేట్ చేస్తారు, మనకు ప్రాడ్ ఇన్స్టాన్స్ లో రికార్డ్ చేస్తారు అనమాట.
అండ్ దాని తర్వాత మనకు ఎప్పుడైతే మనం ఒరాకిల్ సైడ్ నుంచి సబ్స్క్రిప్షన్ వస్తుందో ఈ సబ్స్క్రిప్షన్లో మనకు డిఫాల్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఈ డిఫాల్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ని యూజ్ చేసుకుని మనం మనకంటూ మన ఓన్ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం. యూజర్స్కి వచ్చేసరికి 2 types ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఒరాకిల్ ఫ్యూజన్లోకి వస్తే 2 types ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఫస్ట్ వన్ ఇస్ ద ఇంప్లిమెంటేషన్ యూజర్, సెకండ్ వన్ ఇస్ ద ఎంప్లాయ్ యూజర్. ఇంప్లిమెంటేషన్ యూజర్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఎంప్లాయ్ యూజర్. ఇంప్లిమెంటేషన్ యూజర్ అంటే ఎవరైతే ప్రాజెక్ట్ని కాన్ఫిగరేషన్ కానీ ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళని మనం ఇంప్లిమెంటేషన్ యూజర్ అంటాం. ఇంప్లిమెంటేషన్ యూజర్కి వచ్చేసరికి ఏం యాక్టివిటీస్ చేస్తారు? కన్సల్టింగ్ యాక్టివిటీస్. కన్సల్టింగ్ యాక్టివిటీస్ అంటే క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకోవడం కానీ కాన్ఫిగరేషన్ చేయడం, టెస్టింగ్ చేయడం, ఇవన్నీ కూడా మనకు ఇంప్లిమెంటేషన్ యూజర్ అనేది చేస్తాడు. ఎంప్లాయ్ యూజర్, ఎంప్లాయ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ మీన్స్ క్లయింట్ యొక్క యూజర్స్. క్లయింట్ యూజర్స్ ఏం చేస్తారు? వాళ్ళ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. రియల్ టైంలో జరిగే ట్రాన్సాక్షన్ అప్లికేషన్లో ఎంటర్ చేయడం. ట్రాన్సాక్షన్స్ మీన్స్ అవి ఏపీ ఇన్వాయిస్ అవ్వచ్చు, ఏఆర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, లేకుంటే ఏపీ పేమెంట్స్ అవ్వచ్చు, ఏఆర్ రిసిప్ట్స్ అవ్వచ్చు, పర్చేస్ ఆర్డర్స్ కానీ సేల్స్ ఆర్డర్స్ కానీ ఇవన్నీ ఎంటర్ చేసే వాళ్ళు ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్స్ అనేవారు చేస్తారు అనమాట. ఇంప్లిమెంటేషన్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఇంప్లిమెంటేషన్ యూజర్ని మనం డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. ఎలాంటి ప్రీ రిక్వైర్స్ అవసరం లేదు. ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేయడానికి మనకి ఎలాంటి ప్రీ రిక్వైర్స్ అవసరం లేదు. బట్ కానీ ఎంప్లాయీ యూజర్ని క్రియేట్ చేయాలంటే మనం డైరెక్ట్గా ఎంప్లాయీస్ని క్రియేట్ చేయలేం. ఎంప్లాయీస్ని క్రియేట్ చేయాలంటే మనం అప్లికేషన్లో సెటప్స్ అనేది చేయాలి. ఏమేమి సెటప్స్ చేయాలి? మన ప్రైమరీ లెజర్ కంప్లీట్ అయిపోయి ఉండాలి, లీగల్ ఎంటిటీ కంప్లీట్ అయిపోయి ఉండాలి, బిజినెస్ యూనిట్ కంప్లీట్. ఈ ఏవైతే ప్రీ రిక్వైర్స్ కంప్లీట్ అయితే దాని తర్వాత మాత్రమే మనం ఎంప్లాయీ యూజర్ని క్రియేట్ చేయగలుగుతాం. డైరెక్ట్గా ఎంప్లాయీ యూజర్ క్రియేషన్ అనేది ఇంపాసిబుల్ అనమాట. డైరెక్ట్గా ఎంప్లాయీ యూజర్ని క్రియేట్ చేయలేము. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ యూజర్ క్రియేట్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ యూజర్ని బేస్ చేసుకొని మనం అప్లికేషన్లో సెటప్స్ అని పర్ఫామ్ చేసి ఈ సెటప్స్ అయిపోయిన తర్వాత మనం ఎంప్లాయీ యూజర్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం యాజ్ ఆఫ్ నౌ టెస్టింగ్ పర్పస్ కోసం ఇక్కడ ఐఎంపిఎల్ యూజర్ 8 అనే యూజర్ని క్రియేట్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత యూజర్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ యూజర్తో మనం ఏదైనా యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలి, లేదా ఈ యూజర్తో ఇంకొక యూజర్ని క్రియేట్ చేయడం కానీ ఇంకో యూజర్కి రోల్స్ అసైన్ చేయాలనుకున్నప్పుడు మనకంటూ సడన్ ప్రివిలేజెస్ ఉండాలి. ఈ ప్రివిలేజెస్ని మనం ఇక్కడ ఏమంటాం? రోల్స్ అంటాం. ఏమేమి రోల్స్ ఉంటాయి? మనం మేజర్గా అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అండ్ ఐటీ సెక్యూరిటీ మేనేజర్. అప్లికేషన్లో ఏదైతే ఇన్స్టాన్స్లో మనం ఏదైనా సెటప్స్ కానీ ఏదైనా కాన్ఫిగరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనకు అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అనే రోల్ మ్యాండేటరీ. ఈ రోల్ లేకుండా మనం సెటప్ అండ్ మెయింటెనెన్స్ యాక్సెస్ ఉండదు. వితౌట్ సెటప్ అండ్ మెయింటెనెన్స్ మనం ఎలాంటి సెటప్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ పర్ఫామ్ చేయలేము అనమాట. మనం అప్లికేషన్లో ఏదైనా సెటప్స్ చేయాలన్నా అప్లికేషన్లో ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలనుకుంటే మనకు అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అనే రోల్ మ్యాండేటరీ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ని యూజ్ చేసుకొని నేను ఏదైనా అదర్ యూజర్ నా టీమ్ మెంబర్స్కి లేదా నా టీమ్మేట్స్కి నేను యూజర్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఐటీ సెక్యూరిటీ మేనేజర్ రోల్ అనేది మ్యాండేటరీ. ఈ ఐటీ సెక్యూరిటీ మేనేజర్ రోల్తో మనకి ఏమొస్తుంది? సెక్యూరిటీ కన్సోల్ అనే యాక్సెస్ వస్తుంది. ఈ సెక్యూరిటీ కన్సోల్ నుంచి మనం అదర్ యూజర్స్ క్రియేట్ చేయడం కానీ రోల్స్ అసైన్ చేయడం కానీ ప్రివిలేజెస్ ప్రొవైడ్ చేయడం కానీ లేకుంటే రోల్ కస్టమైజేషన్ చేయడం కానీ పర్ఫామ్ చేస్తాం అనమాట. ఇవి టోటల్గా ఇవాళ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? హలో హలో థ్యాంక్ యూ. ఇది మాకు ఇచ్చేది డెమో యూజర్ అండి, లేదండి, అంటే మాకు యాక్చువల్లీ ఇన్స్టెన్స్ ఇచ్చేది మీకు ఇనీషియల్గా మీకు అంటే డెమో వీక్ ఎక్స్పైర్డ్ అవుతుంది ఎస్ లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. ఇన్స్టెన్స్. ఫస్ట్ మీకు ఇనీషియల్గా మీకు లైక్ కొంత నాలెడ్జ్ వచ్చేంత వరకు కొంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు మీకు డెమో ఇన్స్టాన్స్ ప్రొవైడ్ చేస్తాం. అట్లీస్ట్ ఒక 15 days మీకు ఇనీషియల్గా డెమో ఇన్స్టాన్స్ ప్రొవైడ్ చేస్తాం. మీకు కొంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్లికేషన్లో మీకు పెయిడ్ వర్షన్, మన దగ్గర పెయిడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. Dev4 ఇన్స్టాన్స్ ఉంది. ఆ పెయిడ్ వర్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాం. మీరు గోయింగ్ ఫార్వర్డ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా మీకు కొంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు మాత్రం మేము డెమో ఇన్స్టాన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే లెట్ మీ స్టాప్ రికార్డింగ్ ఫస్ట్. ఓకే.